హలో గైస్! ఈ వీడియోలో మనమైతే 20th సెంచరీ బాయ్స్ వాల్యూమ్ 2 పార్ట్ 1 గురించయితే మాట్లాడుకుందాము. చాలా రోజులయింది కాబట్టి ఒకసారి రీక్యాప్ అయితే జూసేద్దాము. రీక్యాప్‌లో లాస్ట్ వీడియోలో మనం ఏం జూసామంటే కెంజీ వాళ్ళు ఒక ఎయిర్‌పోర్ట్‌లో ఉంటారు. అండ్ వాడు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి మళ్ళీ ఆ సింబల్ గురించి ఒక డిస్కషన్ తీసుకొస్తారనమాట. లైక్ ఆ సింబల్‌ని తయారు చేసినప్పుడు వాళ్ళతో పాటు ఎవరెవరున్నారా అనేసి లిస్ట్ చదువుతా ఉంటారు వాళ్ళు. సో, ఆ ప్రాసెస్‌లో వాళ్ళకి యూకిజీ అనే ఒక అమ్మాయి గుర్తుకొస్తదనమాట. అండ్ అలా యూకిజీ గురించి మాట్లాడుకుంటా ఉంటే సడెన్‌గా కెంజీ గాడిని ఒకటి కరుస్తది. ఏంట్రా అని చూస్తే కట్ చేస్తే అదో కుక్ అనమాట. అండ్ ఆ కుక్కని పట్టుకొని ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి పేరే యూకిజీ అనమాట. ఆ అమ్మాయి ఈ అమ్మాయి. ఓకే. ఇది రీక్యాప్. చలో లెట్స్ స్టార్ట్. అండ్ స్టార్ట్ చేస్తే 20th సెంచరీ బాయ్స్ వాల్యూమ్ 2 ఇందులో ఫస్ట్ ప్యానెల్‌లో మనకి మళ్ళీ చాలామంది ఇంట్రొడక్షన్ చూపిస్తారు. ఈ ఇంట్రొడక్షన్‌లో మనం అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. చలో ఇందులో ఫస్ట్‌ది యూకిజీ అనమాట. యూకిజీ గురించి మనకేం చెప్తారంటే లైక్ షీ ఈస్ ది స్ట్రాంగెస్ట్ వుమెన్ ఆఫ్ యూ నో హోల్ వరల్డ్ అన్నట్టు చూపిస్తారు. అండ్ సెకండ్‌ది ఇప్పటివరకు రివీల్ చెయ్యని ఒక పర్సన్ చూపిస్తారు మనకి. ఆమె కిరికో అనమాట. ఈ కిరికో ఎవర్రా అంటే కెంజీ వాళ్ళ ఓల్డర్ సిస్టర్. లైక్ అప్పుడు స్టార్టింగ్ మనకు చూపిస్తారు గదా! కెంజీ కి కానాని వదిలేసి తన కంజు వెళ్ళిపోయింది అని చెప్పేసి తననమాట. అండ్ ఇంకొక క్యారెక్టర్‌ని చూపిస్తారు. వీడి పేరు మంజుమే ఇషు. వీడు ఫ్రెండ్ యొక్క రైట్ హ్యాండ్ మ్యాన్ లాంటోడనమాట. ఓకే. వీడి గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారా అంటే ఈ ఓర్చో గాడి గురించి చూపిస్తారు. ఈ ఓర్చో ఎవర్రా అంటే వీడు లైక్ చిన్నప్పుడు కెంజీ అండ్ వాళ్ళ గ్రూప్ ఉంటది గదా! వాళ్ళ గ్రూప్‌కి లీడర్ లాంటోడనమాట. అండ్ ఇదే ఇంట్రొడక్షన్ అనుకోండి. ఇంతకు మించి మిగతా వాళ్ళందరూ మీకు తెలుసు ఆల్రెడీ. చలో లెట్స్ బిగిన్ దిస్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ పేరు ఫ్రెండ్‌షిప్ అనమాట. అండ్ కట్ చేస్తే ఈ ఫస్ట్ ప్యానెల్‌లో మనకేం చూపిస్తారంటే ఈ మాన్‌బో, యాన్‌బో గాళ్ళని చూపిస్తారనమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలా వాయిస్ వస్తా ఉంటది. ది మోస్ట్ ఈవిల్ ట్విన్స్ ఆఫ్ హోల్ హిస్టరీ అనేసి. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమొస్తుందో పక్కన పెడితే కాసేపు స్టోరీలో ఏమవుతుందో చూద్దాము. వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి ఏంటి మా వైపు ఏం చూస్తున్నావు అనేసి అడుగుతారు ఎవరినో. నీకు ఫైట్ చేయాలని ఉందా అనేసి ఆ మాన్‌బో గాడు అనేసి గుద్దడానికి ముందుకొస్తాడనమాట. కానీ కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో ఈడు కింద పడిపోయి ఉంటాడు. ఒక అమ్మాయి వాడిని ఫాట్ అని కొట్టిద్ది. ఇంకొక లడ్డుగాడు యూ స్టూపిడ్ పంక్ అనేసి కొట్టడానికి ముందుకొస్తాడనమాట. కానీ తను వీడిని కూడా తన్నేసిద్ది. కాలుతో ఒక మార్షల్ ఆర్ట్స్ టాక్టిక్ లాగా యూజ్ చేసి వీళ్ళిద్దరిని కింద పడేస్తదనమాట. అలా వాళ్ళిద్దరిని కింద పడేసి నెక్స్ట్ టైమ్ మీరు ఈజీగా తప్పించుకొని వెళ్ళలేరు. ఇంకోసారి తన బెక్కుని బుల్లి చేయకండి అనేసి అంటది. అప్పుడు ఈ కింద పడిపోయిన ఈళ్ళేమో, "నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అసలు మేము ఏం చేయలేదు. అలా నిందలేయకు మా మీద" అనేసి అంటారీళ్ళు. అప్పుడు తను ఈడు చెయ్యి ఇరుస్తదనమాట. "మీ సొల్లు కబుర్లు నాకు చెప్పకండి" అనేసి వాడిని మళ్ళీ కింద పడేస్తది. ఇంకా ఫైనల్‌గా ఈళ్ళిద్దరూ దెబ్బలు తుడుచుకొని లేసి ఇదంతా మేము గుర్తుపెట్టుకుంటాము అనేసి ఎళ్ళిపోతారు అక్కడి నుంచి. ఈ స్టోరీనంతా చెప్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వాయిస్ వస్తా ఉంటది గదా! ఆ వాయిస్‌లో ఇలా ఉంటదనమాట. లైక్ యుకిజీని హైలైట్ చేస్తా ఉంటది. మాంబో అండ్ యాన్‌బో వాళ్ళని డిఫీట్ చేయగల వ్యక్తి కేవలం ఒక్కళ్ళే. తనెవరో కాదు యూకిజీ అనేసి అండ్ షీ వాస్ సో అమేజింగ్ అనేసి అలా వస్తా ఉంటది వాయిస్. అంటే ఒక కైండ్ ఆఫ్ ఇంట్రొడక్షన్ లాగనమాట. ది స్ట్రాంగెస్ట్ గర్ల్ ఇన్ ద వరల్డ్ యూకిజీ అనేసి వస్తది టైటిల్. దీంతో ఫ్రెండ్‌షిప్ అనే చాప్టర్ స్టార్ట్ అయితదనమాట. కట్ చేస్తే మళ్ళీ మనల్ని ఎయిర్‌పోర్ట్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆళ్ళు ఇట్లా యుకిజీయా ఇక్కడేం చేస్తున్నావు అనేసి ఆ టైప్‌లో క్వెషన్ మార్క్ ఏస్తారనమాట. యుకిజీ గూడా వీళ్ళని గుర్తుపట్టేస్తది. మరువో, యోషిత్సునే అట్లా అందరిని గుర్తుపడతదనమాట. కెంజీ అనేసి కూడా గుర్తుపడతది. కానీ ఆ కుక్క మాత్రం ఈడిని వదలదనమాట. ఆళ్ళు ముగ్గురు యుకిజీ దగ్గరకొచ్చి నాకు ముందు నుంచే తెలుసు నిన్ను చూడంగానే గుర్తుపట్టేసా అనేసి ఒకడంటాడు. ఇంకొకడు నువ్వసలేం మారలేదనేసి అంటారు. అట్లా ఆళ్ళు మాట్లాడుతా ఉంటారనమాట. అండ్ ఈ మరో గాడు ఒక స్కూల్ ఇన్సిడెంట్‌ని పైకి తీస్తాడు. లైక్ ఒక రివర్ బెడ్ దగ్గర యుకిజీ 13 పంక్స్‌ని కొట్టేసిందంట అనేసి. అయితే యోట్సునే ఇలా చెప్తాడనమాట. ఆ 13 పంక్స్ హాస్పిటల్‌కెళ్లారు లాస్ట్‌కి అనేసి. యుకిజీ ఏమో అంత సీన్ లేదు మీరు కొంచెం అతిగా చెప్తున్నారు. అక్కడ ఓన్లీ 12 మెంబర్స్ ఉన్నారు అనేసి చెప్పిద్ది. ఈ కెరియాన్ గాడేమో
"నువ్వు మన రేసింగ్ గ్యాంగ్‌లో గూడా ఎనిమీస్‌ని చేసుకున్నావు గదా!" అనేసి అంటాడు. ఆ లీడర్ మొత్తం బర్త్‌డే రోజే వాడిని ఆహ్, నేకెడ్‌గా నుంచోబెట్టావు గదా! అన్నట్టు మీనింగ్ వచ్చేటట్టు అడుగుతాడు. తినేమో అంత లేదు నేను వాడి చెడ్డీ వదిలేసా అనేసి చెప్పిద్ది. అప్పుడు ఈ మరోగాడేమో దాని తర్వాత నువ్వు ఫీమేల్ ప్రో రెస్లర్ అయ్యావు గదా! అనేసి అంటాడు. అప్పుడు తినేమో ప్రో రెస్లరా? అదెవరు చెప్పారు మీకు? అలాంటిదేం లేదా అనేసి అంటది. దాని తర్వాత ఇప్పుడింక తను నార్క్‌లాగా పనిచేస్తుంది అనేసి నవ్వుకుంటారు వీళ్ళందరూ. అప్పుడేమో గట్టిగా అరుస్తది. నేనేమి నార్క్‌ని గాదు. నేను జస్ట్ కస్టమ్ అఫీషియల్‌ని అనేసి. ఇంకా వాళ్ళు అలానే జోకులేసుకుంటా ఉంటారు యూకిజీ మీద. ఇంగ తినకి చిరాకొస్తది. అబ్బా! నేనిక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనేసి లోపల అనుకుంటది. ఒకవేళ నేను నా డార్క్ పాస్ట్ నుంచి దూరంగా వెళ్ళలేకపోతే ఇంక నాకసలు ఫ్యూచర్ అనేది లేదు అనేసి లెట్స్ గో బ్లూ 3 అనేసి పిలుస్తది. ఈ కెంజీ గాడేమో అదేంటి ఈ డాగ్ పేరు బ్రూస్ లీ అనేసి అడుగుతాడు. అప్పుడు తను చెప్పిద్ది. బ్లూ 3 అనేది కలర్ అండ్ ఆ డాగ్ నంబర్ అనేసి చెప్పిద్ది. లైక్ ఆ డాగ్‌కి ఒక కాలర్ ఉంటది. ఆ కాలర్ బ్లూ కలర్ అనమాట. అలా బ్లూ 3 అని వస్తది దాని పేరు. కమ్ ఆన్ లెట్స్ గో అనేసి ఆ కుక్కని లాక్కుంటూ వెళ్ళిపోతా ఉంటది తను. ఈళ్ళేమో వెనకాల నుంచి అరుస్తారనమాట. కనీసం నీ అడ్రెస్ ఇవ్వి అప్పుడప్పుడు వస్తా ఉంటాం తాగడానికి అనేసి. తినేమో సారీ, సారీ నేను బిజీ అనేసి కుక్కని లాక్కుంటూ వెళ్ళిపోతా ఉంటది. వెనకాల నుంచి కెంజీ గాడు పిలుస్తాడనమాట. యూకిజీ అనేసి గట్టిగా. అప్పుడు యూకిజీ లోపల అనుకుంటది. ఒకవేళ నేను వీళ్ళతో ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ చేస్తే ఇంకెప్పటికి పెళ్లి చేసుకోలేను అనేసి అనుకుంటది. ఈ కెంజీ గాడు మళ్ళీ గట్టిగా పిలిచి ఈ సింబల్ నీకు గుర్తుందా అనేసి అడుగుతాడనమాట అది చూపించి. యూకిజీ చూస్తది ఆ సింబల్‌ని. చూసిన తర్వాత వీడు అడుగుతాడు. "ఈ సింబల్ నీకు గుర్తుందా? లేదంటే కనీసం ఇది ఎవరు తయారు చేశారో నీకు గుర్తుందా?" అనేసి అడుగుతాడు. అప్పుడు తను ఒక లుక్ ఇస్తది. కానీ ఐయామ్ సారీ నేను బిజీగా ఉన్నాను. గుడ్ బై అని చెప్పేసి ఎళ్ళిపోతది అక్కడి నుంచి ఇంకా. ఈళ్ళందరూ ఏమైందిరా ఈ పిల్లకి అనేసి అనుకుంటారు. దాంతో ఎయిర్‌పోర్ట్ సీన్ కట్ అనమాట. కట్ చేస్తే మనకొక రెస్టారెంట్ లాంటిదాన్ని చూపిస్తారు. కాఫెటేరియా లాంటిదాన్ని. అక్కడ మనకి వాయిస్ ఇట్లా వినిపిస్తది. డాక్టర్ ఇచిహారా సెట్సుకో అనేసి. చేతిలో ఆ డాక్టర్ యొక్క కార్డ్ ఉంటదనమాట. అడ్రెస్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. కట్ చేస్తే యూకిజీ వాళ్ళ ఫ్రెండ్ ఉంటది కదా! ఆ లాయర్ అమ్మాయి. ఆ లాయర్ అమ్మాయిని చూపిస్తారు మనకి. ఆ అమ్మాయి తన పేరు చెప్పుకొని నేనొక లాయర్‌ని నైస్ టు మీట్ యూ అనేసి ఇంట్రొడ్యూస్ చేసుకుంటది. ఆ అమ్మాయి పక్కన ఉన్న అబ్బాయి గూడా నా పేరు నికురా. నేను కూడా ఒక లాయర్‌ని అనేసి ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. అప్పుడు ఆ లాయర్ అమ్మాయి ఇలా అంటుందనమాట. ఇంత బిజీ షెడ్యూల్‌లో గూడా మా కోసం కొంచెం టైమ్‌ని స్పేర్ చేసినందుకు చాలా థాంక్స్ అని చెప్పిద్ది. ఈ గ్యాప్‌లో అక్కడికి వెయిట్రెస్ వచ్చేసి ఇదిగోండి మీ కాఫీ అనేసి ఇచ్చిద్ది. ఆ వెయిట్రెస్ వెళ్ళిపోయిన తర్వాత మన లాయర్ కంటిన్యూ చేస్తాడనమాట చెప్పడము. ఇట్లా నేను ఫోన్‌లో చెప్పినట్టే నాకు చాలా లా సూట్స్ బుక్ అవుతున్నాయి. మీ ఆర్గనైజేషన్‌లో ఉన్న పిల్లల యొక్క పేరెంట్సే బుక్ చేస్తున్నారు. లైక్ వాళ్ళ సన్స్‌ని, డాటర్స్‌ని వెనకడుగుతున్నారు వాళ్ళు అనేసి చెప్పిద్ది. ఈ పర్సన్ ఏమో వినకుండా అట్లా కాఫీ తిప్పుతా ఉంటాడనమాట. తిను అడిగిద్ది. ఈ లా సూట్స్ మీద మీ రియాక్షన్ ఏంటి అనేసి. వాడేమో ఆ స్పూన్‌ని కింద పెట్టేసి తాగుతాడనమాట. అప్పుడు లాయర్ అమ్మాయి ఇట్లా అంటదనమాట. ఒకవేళ ఆ క్వెషన్‌కి మాకు క్లియర్ ఆన్సర్ లేకపోతే మేము ప్రాపర్ మెజర్స్ తీసుకోవాల్సొస్తుంది. మిస్టర్ మంజుమే అనేసి అంటది. అయితే ఇష్యున్ అంటాడు వీడు. లైక్ వాడి పేరు కంప్లీట్ చేస్తాడనమాట. మంజుమే ఇష్యున్ నన్ను క్షమించండి. ఇది కొంచెం కష్టమైన నేమ్ అనేసి అంటాడు. అప్పుడు తినంటది. కష్టమైన విషయాల గురించి మాట్లాడితే ఇంతకీ మీ ఆర్గనైజేషన్ అసలు ఈ ఆర్గనైజేషన్ పేరేంటి ఎగ్జాక్ట్‌గా అనేసి అడిగిద్ది. ఆ సింబల్ చూపిస్తూ. అప్పుడు ఈడేమో నేమా అనేసి క్వెషన్ మార్క్ ఏస్తాడు. అప్పుడు ఆ లాయర్ అడిగిద్ది. అవును. ఒక నేమ్ అనేది ఉండాలి గదా! మీ ఆర్గనైజేషన్‌కి అనేసి అడిగితే వాడంటాడు. నేమా? అసలు నేమ్ ఎందుకు కావాలి అనేసి అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి అనిద్ది. అదేంటి మీకు ఒక నేమ్ అనేది కావాలి గదా! మీ ఆర్గనైజేషన్‌ని సొసైటీలో ఒక పెద్దగా లైక్ గుర్తుపెట్టుకోవాలి, గుర్తించాలి అంటే అనేసి క్వెషన్ ఏస్తది. అప్పుడు ఆడు ఇట్లా మంజుమే ఘాట్ ఇట్లా చెప్తాడు. వెల్ డాక్టర్ ఇచ్చారా? ఒకవేళ మీకు నేమ్ అనేదే కావాలి అంటే ఇదే మా నేమ్ అనేసి స్పూన్‌తో ట్యాప్ ట్యాప్ కొడతాడనమాట ఆ సింబల్ మీద. ఆళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ఏం మాట్లాడుతున్నాడురా ఈడు అన్నట్టు ఒక లుక్ ఇస్తారు.
మీ రిప్రజెంటేటివ్ అదే మీరు ఫ్రెండ్ అని పిలుస్తారు గదా! ఇంతకీ ఆయన పేరేంటి అనేసి అడుగుతది తను. అప్పుడు వీడేమో ఫ్రెండ్ పేరు ఫ్రెండే అనేసి చెప్తాడు. అప్పుడు తినేమో సో, మీరు ఎటువంటి సర్కమ్‌స్టాన్సెస్‌లో గూడా నాకు చెప్పాలని అనుకోవట్లేదు కదా! అనేసి అంటది. అప్పుడు వీడు చెప్తాడిట్లా, ఒకసారి నేను చెప్పేది వినండి డాక్టర్ ఇచ్చారా అనేసి. ఫ్రెండ్ ఎవరిని గూడా బంధించి ఉంచడు లేదా రెస్ట్రిక్ట్ చేయడు. ఆహ్, ఎవరైనా కూడా ఫ్రెండ్ దగ్గరికి వస్తున్నారు అంటే అది అతని కోసం మాత్రమే అనేసి చెప్తాడు. లైక్ వాళ్ళ ఓన్ విల్లింగ్‌నెస్‌తో వస్తున్నారు అనేసి. అప్పుడు తను అడిగిద్ది, అసలు ఈ ఫ్రెండ్ అంటే ఏంటి అనేసి. అప్పుడు ఈడు చెప్తాడనమాట. ఒక గ్రేట్ ఫ్రెండ్‌షిప్‌ని హోల్డ్ చేసేవాడే ఫ్రెండ్ అనేసి చెప్తాడు. అప్పుడు తిను మళ్ళీ వియర్డ్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి ఫ్రెండ్‌షిప్పా అనేసి క్వెషన్ మార్క్ ఏస్తది. అప్పుడు ఈ మంజుమయ్య గాడు చెప్తాడనమాట. టేబుల్‌ని స్పూన్‌తో ట్యాప్ చేస్తూ. అతనే ఈ సింబల్‌ని ఫస్ట్ యూజ్ చేశాడు. అండ్ అతనే ఈ విషయం గురించి ఫస్ట్ ఆలోచించాడు అనేసి చెప్తాడనమాట. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా డాక్టర్ ఇషారా అనేసి అడుగుతాడు వాడు. ఓకే. అయితే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలి అనేసి అక్కడి నుంచి లేసి ఎళ్ళిపోతాడనమాట. వీళ్ళేమో ఒక్క నిమిషం ఆగండి అనేసి అంటారు. కానీ ఆడు ఆగడు. అలానే ఎళ్ళిపోతాడు. అప్పుడు తిను ఇలా అనుకుంటది. ఇంతకీ అసలు ఏమైంది వీడికి అనేసి. తనతో వచ్చిన ఇంకొక అబ్బాయేమో ఇలా అంటాడనమాట. వీడిని ఇంకెక్కడో చూసానే అనేసి అనుకుంటాడు. అనేసి గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. లైక్ ఎక్కడ చూసాను ఇంతకుముందు అనేసి. అప్పుడు తను ఇంక టేబుల్ మీద కూర్చొని అసలు వీడిని చూస్తుంటేనే ఎంతో క్రీపీగా ఉన్నాడు అనేసి అనుకుంటది. తర్వాత దేనినో చూసి ఫుల్ షాక్ అయితదనమాట. అట్లా షాక్ అయ్యి పక్కనున్నోడిని గట్టిగా హగ్ చేసుకుంటది. నిక్కురాక్కున అనేసి గట్టిగా అరుస్తది. ఏమైంది డాక్టర్ రిచిరా అనేసి చూస్తాడు వీడు. చూడంగానే అటు చూడు అనేసి చూపిస్తది. అక్కడున్న స్పూన్స్ అన్నీ ఇట్లా మొత్తం బెండ్ అయిపోయి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో ఉంటాయన్నమాట. దాంతో ఇంకా ఆ రెస్టారెంట్ సీన్ కట్ అయిపోతది. మనకి నెక్స్ట్ సీన్‌ని చూపిస్తారు. ఇక్కడ మళ్ళీ మనకి కెంజీ వాళ్ళ షాప్‌ని చూపిస్తారనమాట. ఆ షాప్‌లో కెంజీ ఇంకా కానా ఉంటారు. వాళ్ళిద్దరూ కౌంటర్‌లో ఉంటే సడెన్‌గా ఒక బ్రెడ్, ఆయిల్ ప్యాకెట్ అలాంటివి కొన్ని తీసుకొచ్చి ఆహ్, ఇస్తది. ఎవర్రా అంటే తను యూకిజీ అనమాట. అయితే ఇదిప్పుడు లిక్కర్ స్టోర్ కాదేమో అనేసి అనుకుంటది తను. వీడు యూకిజీని చూసి షాక్ అవుతాడనమాట. అప్పుడు తను చెప్పిద్దిట్లా, నాకు గుర్తుంది అనేసి. ఆ సింబల్‌ని ఎవరు తయారు చేశారో నాకు గుర్తుంది అనేసి చెప్పిద్ది. అప్పుడు వీడు ఎవరు అనేసి అడుగుతాడనమాట. దాంతో ఫ్రెండ్‌షిప్ చాప్టర్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ ఏంట్రా అంటే ఓర్చో అనమాట. ఇప్పుడు ఈ చాప్టర్ ఫస్ట్ పేజ్‌లో మనకి మళ్ళీ ఆ కింగ్ మార్ట్‌ని చూపిస్తారు. అందులో తిను అడిగిద్దనమాట. "నీకు నిజంగానే గుర్తులేదా కెంజీ" అనేసి. అప్పుడు వీడు లేదు అనేసి అంటాడు. తను చెప్పిద్ది, "సూపర్ అయితే" అని చెప్పేసి "నువ్వైతే ఈ సింబల్ పేరు మీద ఫ్రెండ్స్ అందరిని గ్యాదర్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడివి కదా" అనేసి అంటది. "చిన్నప్పుడు నువ్వు ఇలానే అరిచేవాడివి. ప్రొటెక్ట్ ది పీస్ ఆఫ్ వరల్డ్ అనేసి అరిచేవాడివి" అనేసి చెప్పిద్ది. ఈ కెంజీ ఆడేమో, అవునులే. కానీ అప్పుడు మనం చిన్న పిల్లలం గదా!" అనేసి అంటాడు. అప్పుడు తను అడిగిద్దిట్లా, "అదంతా సరే గానీ, ఇంతకీ నువ్వసలు నీ చిన్నప్పటి కథల గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు" అనేసి. అప్పుడు ఇటు డాంకీ చనిపోయాడు అనేసి చెప్తాడనమాట. అప్పుడు యూకీజీ అనిద్దనమాట, అవును. నేను న్యూస్ పేపర్‌లో చూసాను. అసలతను ఆ బాయ్ ఇట్లా సూసైడ్ చేసుకుంటాడు అని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలే" అని చెప్పిద్ది. అప్పుడు వీడేమో కానీ అసలేంటంటే వాడు సూసైడ్ చేసుకున్నాడు అని గ్యారంటీ లేదు. లైక్ వాడు సూసైడ్ చేసుకునే ముందు నాకు ఈ లెటర్ పంపించాడు. లైక్ ఈ లెటర్‌లో ఉన్న ఈ సింబల్‌ని "నువ్వు గుర్తుపట్టగలవా కెంజీ" అని అడిగాడు నన్ను. ప్రాబబిలీ వాడు సమ్ కైండ్ ఆఫ్ ట్రబుల్‌లో చిక్కుకొనుంటాడు. సో, ఇప్పుడు దయచేసి చెప్పు యూకీజీ, నీకు ఈ సింబల్‌ని ఎవరు చేశారో గుర్తుందా అనేసి అడుగుతాడు వాడు. అప్పుడు తను చెప్పిద్ది ఓట్‌షో తయారు చేశాడు అనేసి. అప్పుడు ఈడు ఓహ్! అనేసి షాకింగ ఫుల్లు. కట్ చేస్తే మళ్ళీ మనకా గుడారం లాంటిది చూపిస్తారనమాట వాళ్ళ సీక్రెట్ బేస్‌ని. ఇప్పుడు నేను ఈ సింబల్‌ని తయారు చేస్తా. ఇది మన కోసం మాత్రమే అనేసి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ వస్తా ఉంటది. ఇది మన ఫ్రెండ్‌షిప్‌కి సింబల్ అనేసి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ వస్తదనమాట. ఎవరికైతే ఈ సింబల్ గురించి తెలుసో వాళ్ళు నిజమైన ఫ్రెండ్ అనేసి చెప్తాడనమాట ఆ పేపర్‌ని చూపిచ్చి. వీడే ఓట్‌షో. ఇది చాప్టర్ 12 ఓట్‌షోకి స్టార్ట్ అనమాట. కంటిన్యూ చేస్తే ఈడు అట్లనే నోరు ఓపెన్ చేసి సొల్లు కార్చుకుంటూ అలానే ఉంటాడు.
ఓర్చోనా అనేసి అడుగుతాడనమాట. అరే! అవును. నువ్వు చెప్తుంటే నాకు గుర్తుకొచ్చింది. ఇప్పుడు గుర్తుకొచ్చింది. అది ఓర్చోనే, ఓర్చోనే అనేసి అంటాడు. వెనకాల నుంచి గట్టిగా సౌండ్ వస్తదనమాట. వెల్కమ్ టు కింగ్ మార్ట్ అనేసి. వెల్కమ్, వెల్కమ్ అనేసి ఒకడు వందనాలు చేస్తా ఉంటాడు పక్కన నుంచి. సార్ మీరు మీ కస్టమర్స్‌ని ప్రాపర్‌గా గ్రీట్ చేయాలి అనేది అంటాడనమాట ఆడు. ఈ కెంజీ గాడేమో ఆ! అవునవును. కరెక్టే, కరెక్టే అంటాడు. తినేమో ఇంతకి ఎవడాడు అనేసి క్వెషన్ ఏస్తది. అప్పుడు ఈడు చెప్తాడనమాట. ఆయన కింగ్ స్మార్ట్ ఫ్రాంచైజ్‌కి ఈ ఏరియా యొక్క మేనేజర్ అనేసి చెప్తాడు. అప్పుడు తినంటది. ఓకే. వాడు ఫ్రాంచైజ్ ఇన్స్‌పెక్టరా అనేసి. ఓకే. అయితే నేను ఇంటికెళ్తున్నా అనేసి తనెళ్ళిపోతదనమాట. ఈడు ఒక సెకండ్ ఆగు అనేసి అంటాడు. ఈ గ్యాప్‌లో ఈడు ఆహ్, వ మళ్ళీ అంటాడనమాట. సో, నీకు ఈ రిజిస్టర్ అనేది ఒక సోషల్ ఏరియా లాగా అనిపిస్తుందా అనేసి అంటాడు. ఈ కెంజీ గాడేమో హ్మ్. హ్మ్. అనేసి అంటాడు. తర్వాత ఎనకాల నుంచి కెంజీ అనేసి తను ఒక పేపర్ లాంటిది ఇస్తదనమాట. ఆ పేపర్ ఇచ్చి నేనిక్కడికి ఎందుకొచ్చానంటే ఈ విషయం గురించి నువ్వు చాలా సీరియస్‌గా కనిపించావని వచ్చాను. ఇదిగో ఇది తీసుకొని ఈ లీగల్ ఆఫీస్‌కెళ్ళు అనేసి చెప్పిద్ది తను. ఇచ్చారా అనే ఒక ఫ్రెండ్ ఉంది నాకు. ఆ ఆఫీస్‌లో ఉంటుంది తను అనేసి చెప్పిద్ది. ఈరోజు మధ్యాహ్నం 2:00కి ఫ్రెండ్ గ్రూప్ యొక్క విక్టిమ్స్ అందరినీ ఎగ్జామినేషన్‌కి అక్కడికి తీసుకొస్తున్నారు అనేసి చెప్పిద్ది. లైక్ ఒక ఎగ్జామినేషన్ రిపోర్ట్ తయారు చేయడం కోసం అక్కడ మీట్ అవుతున్నారు అనేసి. అలా చెప్పేసి వెళ్ళిపోతా ఉంటది. ఈడు మళ్ళీ అడుగుతాడనమాట. ఆహ్, ఇంతకీ అసలు నేనక్కడికెళ్ళి ఏం జేయాలి అనేసి. అప్పుడు తిను వెనక్కి తిరిగి ఇట్లా చెప్తాడనమాట. నీకు తెలిసిందంతా వాళ్ళకి చెప్పు. నీ టెస్టిమనీ వాళ్ళకి హెల్ప్ అయితది అనేసి. నువ్వు ఏదైతే గ్రూప్ గురించి మాట్లాడుతున్నావో వాళ్ళు చాలా డేంజరస్ గ్రూప్. కానీ నాకు తెలుసు నువ్వు ఇది చేయగలవు అనేసి. అసలు నేను ఇక్కడికొచ్చింది అందుకే నాకు తెలుసు నువ్వు చేయగలవు అనేసి చెప్పిద్ది. తర్వాత బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది. యూకిజీ అనేసి మళ్ళీ పిలుస్తాడు. ఈ గ్యాప్‌లో ఈ మేనేజర్ గాడు అహం అనేసి దగ్గుతాడనమాట. మీతో ఒక విషయం మాట్లాడాలి అనేసి అంటాడీడు. ఈడేమో యెస్ సార్ చెప్పండి అనేసి అంటాడు. కానీ ఈడు అట్లే చూస్తా ఉంటాడనమాట యూకీజీ గురించి ఆలోచిస్తూ. అలా ఆలోచిస్తా ఉంటాడనమాట. స్ట్రాంగెస్ట్ గర్ల్ ఇన్ ద వరల్డ్ యూకీజీ అనేసి. ఆడికయన్నీ గుర్తుకొస్తా ఉంటాయి. యూకీజీ మాంబో యాంబో గాళ్ళని చితకొడతా ఉంటాయి కదా! అది. కట్ చేస్తే మనకు ఆ ఫ్లాష్ బ్యాక్‌ని మళ్ళీ చూపిస్తారనమాట. యూకీజీ ఇట్లా అరుస్తది. ఆహ్, వచ్చి మీ బెస్ట్ షాట్‌ని ఇవ్వండి అనేసి మాంబో యాంబోని పిలుస్తదనమాట. మీలాంటి బుల్లీస్‌ని నేను చూసి తట్టుకోలేను అనేసి అంటది. ఆ కింద పడిపోయినోళ్ళు ఇట్లా అంటారనమాట. నువ్వు ఒక స్టూపిడ్ బాయ్ గర్ల్‌వి అనేసి. ఈడేమో ఇంకొకడు బాయ్ గర్ల్ అనేసి అంటాడు. అప్పుడు తను మళ్ళీ ఇట్లా అరుస్తది. మీరు పిరికి పందలు, మీరు కేవలం వీక్ పీపుల్ మీద మాత్రమే ఆహ్, లైక్ వాళ్ళని ఏడిపిస్తా ఉంటారు. మీరు స్ట్రాంగ్ వాళ్ళని ఏం చేయలేరు అనేసి అంటది. అప్పుడు ఆళ్ళిద్దరు ఇట్లా గుసగుసలాడతారనమాట. అప్పుడు నవ్వుకుంటారు వాళ్ళు. వాళ్ళని వాళ్ళు చూసుకొని. ఇద్దరు ఇట్లా చెడ్డీ పైకి లేపుతారనమాట. హ్మ్. అనేసి అంటారు వాళ్ళు. అప్పుడు యూకీజీ అంటది. ఏంటి మీకేం గావాలి? మళ్ళీ తన్నులు తింటారా అనేసి. అప్పుడు ఈళ్ళేమో లేదు యూకీజీ నువ్వే పిరికి పందవి అనేసి అంటారు వాళ్ళు. అప్పుడు తినేమో నేనా? ఎలా అనేసి అడిగిద్ది. అప్పుడు ఆళ్ళిలా అంటారనమాట. నువ్వు నిజమైన సుమో ఆడట్లేదు. మా స్లీవ్స్‌ని పట్టుకొని మమ్మల్ని ఇసిరేస్తున్నావు అనేసి. ఇంకొకడు అవును మా కాలర్‌ని పట్టుకొని అనేసి అంటాడాడు. తినేమో అయితే ఏంటి అనేసి అంటది. ఈళ్ళంటారనమాట. నువ్వు సూమోని నేకెడ్‌గా ఆడాలి అనేసి. నువ్వు నీ షర్ట్‌ని తీసేసి సూమో ఆడాలి అనేసి ఇంకో లడ్డుగాడు అంటాడు. తినేమో ఇంగ చూసి షాక్ అయితదింక. ఈళ్ళిద్దరూ కమాన్ కమాన్ ఏమైంది? జల్దీ తీసేసేయి అనేసి అంటారు. తిను ఇంగ ఫుల్ కోపమొస్తదనమాట. నోరు మూసుకొని మీరిద్దరూ ఇప్పుడే చెప్తా అనేసి ఇట్లా షర్ట్ తీయడానికి స్టార్ట్ అయితది తను. ఈళ్ళిద్దరేమో అబ్బా! ఎంతసేపు మాకు చలేస్తుంది అనేసి అనేసి ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటారు. తినింగ అట్లా షర్ట్ ఇప్పుతా ఉంటది. ఈళ్ళింక అట్లా ఏడిపిస్తూనే ఉంటారనమాట. ఏమైంది? నువ్వు తీస్తావా? లేదంటే సరెండర్ అయిపోతావా? అనేసి. తనకి ఏడవడం స్టార్ట్ చేస్తదనమాట. ఈళ్ళేమో అదేంటి నువ్వు ఏడవడం ఎందుకు ఏడుస్తున్నావు? అరే! అయితే నువ్వు ఓటమిని అంగీకరిస్తావా? అనేసి అంటారనమాట. తర్వాత తన దగ్గరికెళ్ళి ఇట్లా షర్ట్ గుంజడం స్టార్ట్ చేస్తారు. కమాన్ కమాన్ తీసేయి తీసేయి అనేసి. ఏం చేస్తున్నావు నువ్వు? జల్దీ తీ అనేసి అంటారాళ్ళు. అయితే ఎనకాల నుంచి గట్టిగా సౌండ్ వస్తదనమాట. స్టాప్ ఇట్ అనేసి. ఈళ్ళిద్దరు వెనక్కి తిరిగి ఏంటనేసి ఇలా చూస్తారు. కట్ చేస్తే అక్కడ కెంజీ గాడొస్తాడనమాట. ఉరుక్కుంటూ, ఉరుక్కుంటూ వస్తాడు. లైక్ యూకిజిని సేవ్ చేయడానికి. తిను కెంజిని చూసి కెంజీ అనేసి అంటది. ఇదంతా యుకిజీ గుర్తు చేసుకుంటా ఉంటదనమాట. కట్ చేస్తే
ప్రెజెంట్ టైమ్ మళ్ళీ లైక్ ఆ ఆఫీస్ ఉంటది గదా! అక్కడ అనమాట. అక్కడ తనొచ్చేస్తది లాయర్ ఫ్రెండ్. వచ్చి వెయిట్ చేసినందుకు థాంక్స్ యూకీజీ అనేసి అంటదనమాట. తినేమో ఏం పర్లేదు అనేసి అంటది. అక్కడ ఇలా అంటది, ఇక్కడ చాలామంది పీపుల్ ఉన్నారు అనేసి. మా ఫ్రెండ్ ఏమో అవును చాలామంది ఉన్నారు అనేసి అంటది. వాళ్ళందరూ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వెనక్కి తెచ్చుకుందాం అనేసి వచ్చారు అనేసి అంటది. అదే ఆ మిస్టీరియస్ కల్ట్ గ్రూప్ ఉంటది కదా! దాని నుంచి. అప్పుడు తినడుగుతది, ఇంతకీ నువ్వు ఓడ్చో గురించి ఏమైనా తెలుసుకున్నావా అనేసి. అప్పుడు ఈ లాయర్ చెప్పిద్దనమాట. థాంక్స్ యూకీజీ, నువ్వు చాలా పెద్ద హెల్ప్ అయ్యావు అని. నేనైతే అసలు గెస్ చేసేదాన్నే కాదు మీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ కలిసి ఇలాంటి సింబల్‌ని తయారు చేశారని అని చెప్పిద్ది. అప్పుడు ఇలా చెప్పిద్దనమాట. ఓచా నాగహారు కరెంట్‌లీ మిస్సింగ్ అనేసి. ఇది 9 ఇయర్స్ క్రితం యొక్క న్యూస్ పేపర్ క్లిప్పింగ్ అనేసి చూపిస్తది. న్యూస్ పేపర్‌లో ఇలా ఉంటదనమాట. బిజినెస్ మ్యాన్ ఇన్ థాయిలాండ్ గోస్ మిస్సింగ్ అనేసి. ఆటో యాక్సిడెంట్ ఇన్ జంగల్ అని చూపిస్తది. ఈ మిస్సింగ్ బిజినెస్ మ్యానే మీ ఫ్రెండ్ ఓచో అని చెప్పిద్ది. అప్పుడు ఇలా అడిగిద్ది, అప్పటినుంచి వాడు మిస్సింగే ఉన్నాడా అనేసి. అప్పుడు ఈ లాయర్ అమ్మాయి చెప్పిద్దనమాట. లేదు లేదు, ఒక వారం తర్వాత మళ్ళీ వాడు కనిపించాడు అనేసి. కానీ ఆ వారం రోజుల్లో వాడికి ఏం జరిగింది అనేసి మన దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే లేదు అని చెప్పిద్ది. ఆ యాక్సిడెంట్ తర్వాత తను తన కంపెనీనైతే క్విట్ చేసేసాడు, జాబ్ వదిలేసాడు అని చెప్పిద్దనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వాడికి ఒక వైఫ్ అండ్ ఒక పిల్లోడు కూడా ఉన్నాడు జపాన్‌లో. కానీ వాళ్ళు ఈ యాక్సిడెంట్ కన్నా ఒక 1 మంత్ ముందే డివోర్స్ తీసేసుకున్నారు అని చెప్పిద్ది. అప్పుడు యూకీజీ అడిగిద్ది, ఇంతకీ వాడు కంపెనీని క్విట్ చేసిన తర్వాత ఏం చేశాడు అని. అప్పుడు లాయర్ ఇట్లా అంటదనమాట. దాని తర్వాత ఏమైందో నేనేమి కనిపెట్టలేకపోయాను. అసలు ఇదంతా చాలా సస్పీషియస్‌గా ఉంది అనేసి చెప్పిద్ది. అప్పుడు యూకీజీ ఇలా అంటదనమాట. అసలు నేను నమ్మలేకపోతున్నాను. నాకు తెలిసిన ఓచో అసలు ఇలా ఎలా అనేసి అంటది. అప్పుడు ఆ లాయర్ ఇట్లా అంటదనమాట. ఓకే. ఓకే. ఇంకా టైం అయింది నేనెళ్ళాలి అనేసి. అప్పుడు యూకీజీ అడిగిద్ది, ఇంతకి నేను నీకు కెంజీ గురించి చెప్తున్నాను గదా! తను వచ్చాడా? లేదంటే కనీసం నీకు కాల్ అయినా చేశాడా అని. అప్పుడు తినేమో లేదు ఇంకా చేయలేదు అని చెప్పిద్ది. ఇంతకి తనొస్తాడు గదా! తప్పకుండా. ఒకవేళ తనొస్తే నాకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది అని చెప్పిద్ది. అప్పుడు యూకీజీ ఏమో నాకు తెలుసు తనొస్తాడు అని చెప్పిద్ది. లాయర్ ఇంకా రూమ్ లోపలికెళ్ళి చెప్పిద్దిట్లా, థాంక్ యూ నా కోసం వెయిట్ చేస్తున్నందుకు అనేసి ఇంకా రూమ్ లోపలికెళ్ళిపోతది. తర్వాత యూకీజీ ఇట్లా అనుకుంటది, నువ్వొస్తావు గదా కెంజీ అనేసి. లైక్ ఎలా అయితే నా కోసం అప్పుడొచ్చావో అనేసి గుర్తు తెచ్చుకుంటామాట. అదే అప్పుడు వాడొస్తాడు గదా చిన్న పిల్లోడు పరిగెట్టుకుంటూ, ఆ సీన్ అనమాట. కట్ చేస్తే మనకి మళ్ళీ వేరే సీన్ చూపిస్తారు. ఆ కింగ్ స్మార్ట్‌ని చూపిస్తారనమాట. అక్కడ ఈ మేనేజర్ గాడు చూపిస్తాడు ఇట్లా, ఇగో చూడండి సార్ మీ లేట్ నైట్ సేల్స్ అనేసి. 200 మీటర్స్ పక్కనున్న రైవల్ స్టోర్‌కి రెవెన్యూతో కంపేర్ చేస్తే ఇది కేవలం హాఫ్ అనేసి అంటాడనమాట. అప్పుడు ఆడిట్లా అంటాడు, ఇంకా ఈ గల్లీ చివరున్న సిగరెట్ షాప్ గూడా ఒక ఫ్రాంచైజ్‌ని జాయిన్ అవుదామని ప్లాన్ ఏస్తున్నారు. ఇట్లనే చేస్తే మేము నీతో మా కాంట్రాక్ట్‌ని టర్మినేట్ చేసుకోవాలి అనుకుంటా అనేసి అంటాడు. కానీ మన కెంజీ ఆడేమో ఇట్లా బిక్క మొహం వేసుకొనే ఉంటాడనమాట. ఓకే అనేసి అంటాడు. కట్ చేస్తే మనకి మళ్ళీ యూకీజీని చూపిస్తారనమాట. తను ఇట్లా అనుకుంటది, నువ్వు మాన్‌బో యాన్‌బోకి అసలు ఆహ్, ఎటువంటి యాస్పెక్ట్‌లో కూడా స్ట్రాంగ్ కాదు. లైక్ నువ్వు వాళ్ళని ఎట్టి పరిస్థితిలో ఎదిరించలేవు అని నీకు తెలిసినా గూడా, నువ్వు వాళ్ళ ముందుకొచ్చి నిలబడ్డావు. అండ్ ఆబ్వియస్ దాని తర్వాత వాళ్ళు నిన్ను చితగ్గొట్టారులే అనేసి అనుకుంటది. కట్ చేస్తే మనకి ఆ సీన్ చూపిస్తారనమాట. అక్కడ వాడిని చిత్తుకు కొట్టేస్తారనమాట. ఆడిట్లా అంటాడు, ఏడవకు యూకీజీ అనేసి. మా ఫ్రెండ్స్‌తో నువ్వు గూడా కలిసిపో, ఈవిల్‌తో ఫైట్ చేయడానికి మాకు సహాయం చేయి అనేసి. దాంతో ఆ సీన్ కట్ అయిపోతుందనమాట. మళ్ళీ మనకి ఈ సీన్ చూపిస్తారు. ఈ షాప్‌లో ఈ కెంజీ గాడు తిట్లు తింటా ఉంటాడు గదా! అదనమాట. ఆ మేనేజర్ గాడు అలా తిడుతూనే ఉంటాడు. కానీ వీడు లోపల వేరే ఆలోచిస్తా ఉంటాడనమాట. లైక్ యూకీజీ గురించి. నేను అప్పటి పర్సన్‌ని గాదు అనేసి అనుకుంటా ఉంటాడు వాడు. దాంతో ఓడ్‌షో చాప్టర్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ పేరు చౌసాన్ అనమాట. ఈ చౌసాన్ గాడు మీకు గుర్తుంటే స్టార్టింగ్‌లో వస్తారు గదా డిటెక్టివ్స్. ఆ ఇద్దరిలో ఒకడనమాట. ఈడు మెయిన్ డిటెక్టివ్ లాంటోడు. అదే ఒక మిస్సింగ్ ప్రొఫెసర్ కేస్‌ని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు గదా వాడు. ఆ చౌసాన్ గాడు ఇట్లా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడనమాట.
అవును. 'కౌనో-కున్' అదే నేను 'షావ్ చాన్' బర్త్‌డే గురించి మాట్లాడుతున్నా అనేసి అంటాడనమాట. ఇంతకీ వాడికి ఆహ్, అత్యంత ఇష్టమైనది ఏంటి అనేసి అడుగుతాడు. లైక్ వాడికేం కావాలి అనేసి. అప్పుడు 'పీకబూవా' అంటే ఏంటది అనేసి అంటాడు. ఆ! ఒక మాన్‌స్టరా అది వీడియో గేమ్‌లో నుంచా అనేసి అడుగుతాడు. ఇంతకీ పిల్లలకి అదంటే ఇష్టమా అనేసి అడుగుతాడు. అచ్చా! ఓకే. ఓకే. సర్లే అయితే నేను ఆ పీకబూ గురించి వెతుకుతాలే అనేసి అంటాడనమాట. సరే అయితే గుడ్ బై అనేసి అంటాడు. దాని నుంచి ఓహ్! ఫాదర్ నేను ఒక విషయం మర్చిపోయా అనేసి అంటాడనమాట. ఇంతకీ నేను మీకు చెప్పాను గదా! ముందు దాని గురించి మీరు ఆలోచించారా అనేసి అడుగుతాడు వాడు లోపల అదే ఫోన్‌లో నుంచి. మళ్ళీ ఇట్లా అంటాడనమాట. మీరు వచ్చి మాతోనే ఉండొచ్చు కదా! అనేసి. ఆహ్, ఒక్ మీరు కనీసం ఒకసారైనా వచ్చి యుమికోతో మాట్లాడండి అనేసి అంటాడనమాట. అప్పుడు చౌసన్ గాడు ఇట్లా అంటాడు. ఆహ్, చాలా థాంక్స్ నువ్వు ఇంత చాలా కన్సర్న్ చూపిస్తున్నావు నా మీద. కానీ నాకు డౌటే నా డాటర్ నన్ను తనతో ఉండడానికి ఒప్పుకుంటదా అనేసి అలా అంటాడనమాట. నాకిలా ఉండడమే అలవాటయిపోయిందిలే. నువ్వేమి దిగులు చెందకు అనేసి అంటాడు. అప్పుడు మళ్ళీ ఫోన్‌లో ఇట్లా అంటాడనమాట. షోయే కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌తో ఉండాలని చాలా ఇష్టపడుతున్నాడు అనేసి అంటాడు. అప్పుడు ఇంకా సరే అయితే ఆహ్, ఆ! సరే అయితే షోయే చాన్‌కి చెప్పు తన బర్త్‌డే గురించి అనేసి కట్ చేసేస్తాడనమాట ఇంక ఫోన్‌ని. ఆడలా పైకి చూసుకుంటూ ఒక ఫోటో దగ్గరకొచ్చి కూర్చుంటాడనమాట. ప్రాబబ్లీ అది తన వైఫ్ ఫోటో అయ్యుంటది. కట్ చేస్తే మనకి మళ్ళీ పోలీస్ స్టేషన్ చూపిస్తారు. అక్కడికి చోసన్ గాడు నడుచుకుంటూ ఎళ్తాడు. చేతిలో అదుంటది గదా! పీకబూ ఆ టాయ్ ఉంటదనమాట. ఎనక నుంచి చోసాన్ అనేసి వీడు యమస్ అని పిలుస్తాడు. ఇంతకీ ఆ బ్యాగ్‌లో ఏముంది అనేసి. ఆ చౌసన్ పీకబూ అని చెప్తాడనమాట. యమసన్ పీకబూ అనేసి అడుగుతాడు. అప్పుడు చౌసన్ చెప్తాడు. నీకు తెలీదా ఇంతకీ ఇది చిన్న పిల్లల్లో చాలా ఫేమస్ అంట అనేసి అంటాడాడు. అప్పుడు యమసన్ ఇట్లా చెప్తాడనమాట. అచ్చా! అవునా! మీకన్నీ తెలిసే చౌసాన్ అనేసి అంటాడాడు. అప్పుడు ఈడేమో అవును మరి నీకు ఇలాంటి విషయాలు గూడా తెలవాలి. నువ్వు ఒక పోలీసే గదా! అనేసి అంటాడు. అదంతా ఓకే గానీ ఇంతకీ యమసన్ నీకు ఏమన్నా కొంచెం ఫ్రీ టైమ్ ఉందా అనేసి అడుగుతాడు. సరే అనేసి వాళ్ళు అట్లా కాఫీ తాగుతా కొంచెం మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. అప్పుడు యమసాని ఇట్లా అంటాడు. మీకు చాలా లోన్‌లీగా ఉండుంటుందే అనేసి. ఆడేమో అదేంటి అనేసి అంటాడు. ఈడు చెప్తాడనమాట. ఇంతకి మీ రిటైర్మెంట్ కూడా దగ్గరకొస్తుంది గదా! అనేసి. అప్పుడు చౌసాన్ ఇట్లా అంటాడనమాట. నీకు చాలా హ్యాపీగా ఉంది గదా! నా పీడ వదిలిపోతుందని అనేసి. యమసాన్ ఏమో లేదు లేదు అలా ఏం లేదు. ఒక వారం తర్వాత నేను ఇంక మీ అరుపులు వినలేను గదా! అనేసి అంటాడాడు. అప్పుడు చౌసాన్ అంటాడనమాట. అవును. ఆ 1 వీక్ గురించే నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా అనేసి. అప్పుడు చౌసాన్ ఇట్లా అంటాడు. ఆ 1 వీక్ తర్వాత ఆహ్, ఎంతో ఇంపార్టెంట్ అయిన కేస్‌ని నీకు అప్పచెప్దాం అనుకుంటున్నా యమసాన్ అనేసి చెప్తాడు. అప్పుడు ఈడు ఇట్లా అంటాడనమాట. అచ్చా! అవునా ఏంటి అనేసి. ఈ చౌసాన్ ఇట్లా అంటాడు. అదే ఆ షికిషిమా ప్రొఫెసర్ ఉన్నాడు గదా! ఒచానమిజు ఇంజినీరింగ్ నుంచి అనేసి చెప్తాడు. అప్పుడు యమసాన్ అంటాడు. అవును అదే గదా! మిస్సింగ్ ఫ్యామిలీ కేస్ అనేసి అంటాడు. అప్పుడు ఈ చౌసాన్ అడుగుతాడిట్లా. అవును యమసాన్ ఇంతకీ ప్రొఫెసర్ షికిషిమా యొక్క స్టూడెంట్ ఉన్నాడు గదా! అతని అటాప్సీ ఏమైంది? అతని అటాప్సీ రిపోర్ట్ ఏమొచ్చింది అనేసి. అప్పుడు ఈడంటాడు. అవును ఇంతకీ అది ఇప్పుడు పోలీస్ జ్యూరిస్డిక్షన్‌లోకి రాదు అనేసి చెప్తాడు. ఈడేమో ఎక్స్‌ప్లెయిన్ చెయి నాకు అనేసి అడుగుతాడు. అప్పుడు ఈడిట్లా అంటాడనమాట యమసాన. టోక్యో యూస్ వైరస్ ల్యాబ్ అనేది చాలా జాగ్రత్తగా టెస్ట్‌లని నిర్వహిస్తుంది. అది ఒక కేస్ గాదు. ఇంతకీ అదొక వైరస్ అనేసి చెప్తాడనమాట. అదొక డిసీజా అనేసి క్వెషన్ మార్క్ ఏస్తాడు చౌసాన. అప్పుడు యమసాన్ చెప్తాడనమాట. ఇంతకీ మనం చూసిన రెమినెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సింప్టమ్స్ అన్నీ ఆఫ్రికాలో ఉన్న వైరస్ కి కూడా ఉన్నాయి అనేసి చెప్తాడు. అండ్ మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ స్టూడెంట్ చనిపోయే ముందు ఆఫ్రికాకి వెళ్ళొచ్చాడు అనేసి చెప్తాడు. అప్పుడు చౌసన్ అడుగుతాడు. ఓకే. అయితే ఇంతకీ వాళ్ళు ఆ వైరస్‌ని కనుక్కున్నారా అనేసి. అప్పుడు ఇట్లా అంటాడు ఆడు. అవును ఇంతకీ ఆ డీటెయిల్స్ వినడానికే నేను ల్యాబ్‌కి వెళ్ళొచ్చాను అనేసి. వెళ్ళిన తర్వాత నాకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చిద్దేమో అనేసి భయపడ్డా అనేసి చెప్తాడు. హానెస్ట్‌గా మాట్లాడాలంటే ఇలాంటి విషయాల గురించి మనం డీల్ చేయకూడదు అనేసి చెప్తాడు.
నాకు తెలుసు. నేను మీకు చెప్పినట్టు లైక్ ప్రొఫెసర్ షికిషిమా ఇంకా ఆయన స్టూడెంట్ మిస్సింగ్ కేసెస్ 2 లింక్ అయి ఉన్నాయేమో అనేసి అన్నాను. కానీ ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ 2 సెపరేట్ కేసెస్ ఏమో అని అనిపిస్తుంది అని చెప్తాడు. అప్పుడు చౌసానా ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. కానీ ఈ 2 కేసెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్‌ని చూస్తుంటే ఇది మొత్తం చాలా పెద్ద విషయంలా ఉంది అనేసి అంటాడు. ఈడడుగుతాడు, ఇంతకి మీరేం చెప్పాలనుకుంటున్నారు అనేసి. చౌసాన్ ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. మనమున్న పరిస్థితుల్లో ఆలోచిస్తే ఒకసారి జర్మ్ వార్‌ఫేర్ కూడా జరిగే అవకాశం ఉంది అనేసి అంటాడు. అప్పుడు యమసాన అంత లేదులే అనేసి అంటాడు. ఈడు ఇంకా ఇదిగో ఈ 2 పిక్చర్స్ చూడు అనేసి చూపిస్తాడు. ఆ 2 పిక్చర్స్ చూపిస్తే అందులో ఉంటదనమాట ఇట్లా. ఇందులో ఒకటి ప్రొఫెసర్ షికిషిమా బ్యాక్ డోర్‌లో గీసింది అనేసి. అండ్ ఇంకొకటి ఆహ్, షికిషిమా స్టూడెంట్స్ వేసుకుంటున్నారు ఆ టీ షర్ట్‌ని. దాని మీద కూడా అదే సింబల్ ఉంది అనేసి చూపిస్తాడు 2వి. లైక్ అప్పుడు వీడు అడుగుతాడు యమసాన్, ఇంతకీ సింబల్ లైక్ దేని గురించి అనేసి. లైక్ వాట్ డస్ దిస్ సింబల్ స్టాండ్ ఫర్ అనేసి అడుగుతాడు. అప్పుడు చౌసాన్ డైరెక్ట్‌గా అడేస్తాడింకా. నీకీ ఫ్రెండ్ అనే వాడి గురించి తెలుసా అనేసి. ఈడేమో ఆడెవడు అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. అప్పుడు చౌసాన్ చెప్తాడనమాట. ఈ సింబల్ అనేది ఒక ఫ్రెండ్ అనే వ్యక్తి యొక్క గ్రూప్‌కి సంబంధించిన సింబల్ అని చెప్తాడు. ఈడు అడుగుతాడప్పుడు, ఇంతకీ ఫ్రెండ్ అనేవాడు ఎవడు అనేసి. వాడేమన్నా ఒక కల్ట్‌కి లీడరా అనేసి అడుగుతాడు. అప్పుడు చౌసాన్ చెప్తాడనమాట. ఏమో అసలు వాడేం చేయాలనుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. నేను మొత్తం రీసెర్చ్ చేశా కానీ నాకు తెలీలే అని చెప్తాడు. కానీ నాకు తెలిసిందల్లా ఇదే అనేసి చెప్తాడు. షికిషిమా యొక్క డిసపియరెన్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిందేంటంటే, ఆ ప్రొఫెసర్ యొక్క డాటర్ ఒక స్ట్రేంజ్ గ్రూప్‌లో ఇన్వాల్వ్ అయిందని అర్థమైంది. ప్రాబబ్లీ ఆ స్ట్రేంజ్ గ్రూప్ ఈ ఫ్రెండ్స్ గ్రూప్ ఏమో అనేసి అంటాడు. ఇంతకీ ఈ గ్రూప్ మొత్తము ఒక బుడోకాన్ మొత్తం నిండేంత పెద్ద గ్రూప్ అని తెలిసినప్పుడు నాకెంత ఆశ్చర్యమేసింది. ఈ గ్రూప్ లోపల ఉన్న చిల్డ్రన్స్ యొక్క పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్‌ని కాపాడుకోవడం కోసము ఒక లీగల్ గ్రూప్‌ని తయారు చేద్దామని కూడా ప్లాన్ ఏస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు యమసాని ఇట్లా అంటాడనమాట. అవునా! ఇందాక నేను దీని గురించయితే అసలెప్పుడు వినలేదే. ఇట్లాంటి విషయాల గురించి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయకపోతే సడెన్‌గా బ్లో అవుతాయనేసి చెప్తాడు. అప్పుడు చౌసాన్ ఇట్లా అంటాడనమాట. నేనొక సర్టెన్ థియాలజిస్ట్‌ని ఇట్లా అడిగా, మీకీ ఫ్రెండ్ గురించి ఏమైనా తెలుసా అనేసి. అప్పుడు నాకు అతను చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది అని చెప్తాడు. సో, వీడంటాడిట్లా, అవునా! ఇంతకీ అతనేం చెప్పాడు అనేసి అడుగుతాడు. అప్పుడు ఆ థియాలజిస్ట్ ఇలా అన్నాడు. ఆ థియాలజిస్ట్ గాడు ఇట్లా అంటాడనమాట. ఫ్రెండా అదసలొక కల్టా కాదా నాకైతే తెల్వదు. కానీ నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడైతే నేను చూసిన ప్యాటర్న్స్ అన్నీ కలిపి చూస్తే ఇది కేవలం ఒక హెరెస్సే అనేసి అంటాడనమాట. తర్వాత అండ్ నేను విన్న ఒక స్ట్రేంజ్ రూమర్ ప్రకారం అయితే వాళ్ళు ఆ పియర్స్ హార్ట్ పీపుల్‌తో ఒక చిన్న గొడవలో లైక్ ఇన్వాల్వ్ అయ్యారు అనేసి చెప్తాడనమాట. ఆ పియర్స్ హార్ట్ అనేది కూడా ఒక రిలీజియస్ కల్ట్ లాంటిది. లైక్ స్టార్టింగ్‌లో ఆడు కత్తెర పట్టుకొని పొడిచేస్తాడు కదా ఒకడిని. ఇగో నెక్స్ట్ ప్యానెల్‌లో ఉంటది. ఇట్లా లవ్ సింబల్ చూపిస్తుంటాడు ఆడు. అప్పుడు ఈ యమసాన పియర్స్ హార్ట్ పేరు విని షాక్ ఇంగ టోటల్‌గా. అప్పుడు ఈడిట్లా అంటాడు చౌసన్, అవును అదే ఆ పియర్స్ హార్ట్ అనేవాడు మొన్ననే లైక్ ఇట్లా వాడిని మర్డర్ చేశారు కదా! కత్తెరతో పొడిచేసి అనేసి చెప్తాడు. అదే కత్తే అదే ఆబ్వియస్. సో, దాని గురించి తెలుసుకోవడానికి నేను పియర్స్ హార్ట్ యొక్క హెడ్ క్వార్టర్స్ దగ్గర ఆగాను అని చెప్తాడిట్లా. అక్కడున్న మేనేజర్ నాతో ఇలా చెప్పాడు అని చెప్తాడు. కట్ చేస్తే మేనేజర్ ఇట్లా చెప్తాడనమాట. అబ్బా! నేను పోలీసులకి అంతా చెప్పాను గదా! జల్ది ఎళ్లి ఆ మర్డరర్‌ని పట్టుకోండి అనేసి అంటాడు. అప్పుడు చౌసాని ఇట్లా అంటాడు. లేదు లేదు నేను సంథింగ్ డిఫరెంట్ అడగడానికి వచ్చా అనేసి ఆహ్, డిడ్ మిస్టర్ పియర్ అనేసి ఒక సెకండ్ పాజ్ ఇచ్చి ఇంతకీ ఈ సింబల్ గురించి మీ పియర్ సార్‌కి ఏమైనా తెలుసా అనేసి అడుగుతాడనమాట. ఒకసారి చూడనివ్వండి అనేసి ఇట్లా చూస్తాడు ఆడు. అప్పుడు ఆడిట్లా అంటాడు. అవును. ఆయనిట్లా అన్నాడు. ఆయనకి ఈ సింబల్ యొక్క రిప్రజెంటేటివ్ ఎవరో తెలుసంట అనేసి చెప్తాడు. అప్పుడు ఇంగ చౌసన్ షాక్ ఇట్లా. అదేంటి ఆహ్, వాడికి ఫ్రెండ్ ఎవరో తెలుసా అనేసి క్వెషన్ ఏస్తాడు. అప్పుడు
ఫ్రెండ్‌ని డిస్క్రైబ్ చేస్తూ ఇట్లా అంటాడనమాట. ఆ పియర్స్ గాడు ఇట్లా చెప్తాడంట. లైక్ వాడొక ఇన్‌క్యూరబుల్ ఫూల్ అనేసి. లైక్ వాడిని మనం క్యూర్ చేయలేము అనేసి చెప్తాడు. అండ్ అప్పట్లో వాడొక స్టూడెంట్ విత్ లో మోటివ్స్ అండ్ వీక్ స్పిరిట్ అని చెప్తాడు. ఈ చౌసాన్ అడుగుతాడు, ఇంతకీ వాడికి ఫ్రెండ్ ఎలా తెలుసు అనేసి. అప్పుడు మేనేజర్ చెప్తాడనమాట. అది 17 ఇయర్స్ క్రితము అని చెప్తాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక సర్టెన్ రిలీజియస్ గ్రూప్‌లో చదువుకుంటున్నారు అని చెప్తాడు. ఈ చౌసాన్ గాడు రిలీజియస్ గ్రూపా అనేసి అంటాడు. అప్పుడు ఈ మేనేజర్ గాడు ఇట్లా అంటాడనమాట. కానీ అది కాదు మాస్టర్ పియర్ వెతుకుతున్న ప్లేస్ అనేసి ఏదో చెప్తా ఉంటాడు సోలో. కట్ చేస్తే మన చౌసాన్ ఇట్లా అడుగుతాడు. ఇంతకీ ఆ మనిషి పేరేంటి? మీ మాస్టర్ పియర్స్ నీకెప్పుడైనా చెప్పాడా అనేసి. ఈడేమో అవును అనేసి అంటాడు. అయితే దయచేసి నాకు పేరు చెప్పు అనేసి అడుగుతాడు. దీంతో ఆ సీన్‌ని కట్ చేసేస్తారు అర్ధాంతరంగా. మళ్ళీ మనకి ఇట్లా చెప్తాడు చౌసాన్ గాడు. అవునవును, నాకు ఈ థియాలజిస్ట్ ఇంకొక విషయం కూడా చెప్పాడు అనేసి చెప్తాడు. మళ్ళీ మనకు ఆ థియాలజిస్ట్ గాడిని చూపిస్తారనమాట. మనకి ఇట్లాంటి రిలీజియస్ గ్రూప్స్ చాలా ఎమర్జ్ అవ్వడం కనిపిస్తుంది. కానీ నాకు తెలిసినంత వరకు ఇవన్నీ డిరైవ్ అయింది కేవలం ఒక సెంట్రల్ రిలీజియస్ గ్రూప్ నుంచే అనేసి చెప్తాడు. అప్పుడు ఈ చౌసాన్ గాడు ఇట్లా చెప్తాడనమాట. అప్పుడు నేను జల్దీ ఈ పియర్ గ్రూప్ 17 ఇయర్స్ క్రితం చదువుకున్న హోమ్‌కొచ్చాను అనేసి అంటాడు. అక్కడున్న రిజిస్టర్‌లో ఉన్నవాడేమో ఇట్లా అంటాడనమాట. రిజిస్టరా? నాకు తెలిసి అది పోలీసులకి నేను ఇవ్వకూడదేమో అనేసి అంటాడు. అప్పుడు చౌసాన్ గాడు ఇట్లా అంటాడు. ఈ మ్యాన్ లైక్ 17 ఇయర్స్ క్రితం మీ గ్రూప్‌లో నుంచి విత్‌డ్రా అయ్యాడు అనేసి. ఆ రిజిస్టర్ వాడేమో 17 ఇయర్సా అనేసి అంటాడు. 17 ఇయర్స్ క్రితం అయితే పర్లేదేమో అనేసి అంటాడాడు. ఈ చౌసాన్ గాడు ప్లీజ్ నాకు మీ హెల్ప్ కావాలి అనేసి అడుగుతాడు. అప్పుడు ఈడిట్లా అడుగుతాడు. అది ఓకే, ఇంతకీ ఆ ఫార్మర్ బిలీవర్ యొక్క పేరేంటి అనేసి. మళ్ళీ ఇక్కడ గూడా మనకు ఆడి పేరు చూపియరు, వినిపియరు, ఏది జేయరు. మళ్ళీ కట్ అయిపోతది. తర్వాత మళ్ళీ చౌసాన్ గాడు ఇట్లా అంటాడనమాట. ఆ రిజిస్టర్‌లో ఉన్న అడ్రెస్‌కి నేను వెళ్ళినప్పుడు అనేసి అంటాడు. ఆ అడ్రెస్ అనేది ప్రొఫెసర్ షికిషిమా అడ్రెస్‌కి చాలా దగ్గరలో ఉంది. ప్లస్ దాన్ని ఒక చిన్న వేర్ హౌస్ లాగా రీబిల్డ్ చేసినారు అనేసి చెప్తాడు. అప్పుడు చౌసాన్ గాడు పక్కనున్న షాప్ దగ్గరికెళ్ళి ఇట్లా అడుగుతాడనమాట. ఈ హౌస్‌ని వేర్ హౌస్ లాగా మార్చకముందు ఇక్కడున్న వ్యక్తి గురించి మీకేమైనా తెలుసా అనేసి. అప్పుడు ఆ లేడీ ఇట్లా అంటదనమాట. నాకు తెలుసు, అది చాలా లాంగ్ టైమ్ ఎగో ప్రాబబ్లీ 15 ఇయర్స్ క్రితమేమో అనేసి అంటది. అప్పుడు వీడిట్లా అడుగుతాడు. అక్కడ కొంపదీసి ఏమైనా కాలేజ్ ఏజ్ బాయ్ ఉన్నాడా అనేసి. తిను అదేంటి వాడు కాలేజ్‌కెళ్ళాడా? ప్రాబబ్లీ ఒక ప్రెప్ స్కూల్‌కేమో అనేసి అంటది. ఆ! అదేమో నాకు తెలవదు గానీ, అక్కడుంది చూసారా? అదే అతను వెళ్ళిన ఎలిమెంటరీ స్కూల్ అనేసి చూపిస్తది. దాంతో వీడు ఆ స్కూల్ దగ్గరికెళ్తాడనమాట. చౌసాన్ గాడు ఆ స్కూల్‌కెళ్ళి ప్రతి ఒక్క బుక్, వాళ్ళ గ్రూప్ ఫోటోస్ ఉంటాయి గదా! అవన్నీ చూస్తా ఉంటాడనమాట. లైక్ వాడిట్లా అనుకుంటాడు. 17 ఇయర్స్ క్రితమా? అంటే వాడిప్పుడు మిడ్ 30స్‌లో ఉంటాడు అనేసి అట్లా అనుకుంటా రీసెర్చ్ చేస్తా ఉంటాడనమాట ఒక్కొక్కటి. సిక్స్త్ గ్రేడ్ క్లాస్ 3 అనేసి అనజా యుకియో ఇత్యాది ఏదేదో పేర్లు పలుకుతా ఉంటాడు ఆడు. గ్యాప్‌లో ఆడికి ఎండో కెంజి అనేసి వస్తదనమాట. అండ్ ఓచానై నాగహారు అంటే అదే ఓచో అని పేరు. అట్లా వీళ్ళ ఫ్రెండ్స్ పేర్లన్నీ వస్తా ఉంటాయి. కట్ చేసి షాకింగ్‌గా లైక్ వానికి ఆ ఫ్రెండ్ గాని పేరు దొరికేస్తదక్కడ. అప్పుడు ఇంకా వీళ్ళేస్తాడు అక్కడి నుంచి. లైక్ అదే ఫ్రెండ్ ఎలిమెంటరీ స్కూల్ నుండి స్టూడెంట్ వాడు అనేసి లైక్ వాడు ఏదో సాధించిన అదొస్తది. తర్వాత ఎండో కెంజియా అనేసి అనుకుంటాడు. ఆ అడ్రెస్ ఏంటి అనేసి ఇట్లా తిప్పుతా ఉంటే, అది ఇది సేమ్ అడ్రెస్సే అనేసి అనుకుంటాడు. అదే ఆ కన్వీనియన్స్ స్టోర్ యొక్క ఓనర్ ఉన్నాడు గదా అనేసి. వాడు గుర్తుకొస్తాడు కెంజి గాడు. అంటే కెంజి అడ్రెస్, ఈ కెంజి అడ్రెస్ ఒకటే. సో, వాడు రియలైజ్ అవుతాడు. ఓకే, వాళ్ళిద్దరు ఒకటే అనేసి. అప్పుడు కట్ చేస్తే మళ్ళీ ప్రెజెంట్ అనమాట. వాళ్ళిద్దరూ కెంజి అండ్ ఫ్రెండ్ క్లాస్‌మేట్స్ అనేసి చెప్తాడు. దాంతో చౌసాన్ అనేది ఎండ్ అయిపోతుంది. చాలా అబ్రప్ట్‌గా ఎండ్ అయితది ఈ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ ఫాస్ట్‌గా స్టార్ట్ చేసేద్దాము చలో. ఈ చాప్టర్‌లో ఏంటంటే వాళ్ళిద్దరు ఒకటే క్లాస్‌లో ఉన్నారు. గ్రాడ్యుయేషన్ ఫోటోలో అక్కడ కెంజి అండ్ ఫ్రెండ్ ఉన్నారు అనేసి చెప్తారనమాట. ఆడింగా స్కూల్ నుంచి పరిగెట్టుకుంటూ ఇట్లా కెంజి ఇంకా అదే ఆ షాప్ ఓనర్ కెంజి ప్లస్ ఫ్రెండ్ ఇద్దరు క్లాస్‌మేట్స్ అనేసి ఉరుక్కుంటా వస్తా ఉంటాడు. అండ్ ఇట్లా అంటాడు వాడు. నేను వెంటనే ఫ్రెండ్ గురించి అడుగుదామని షాప్‌కొచ్చాను అనేసి అంటాడు.
కానీ అక్కడ లైక్ కెంజిని ఆ మేనేజర్ గాడు తిడతా ఉంటాడు గదా! అక్కడ పెట్టావేంటి, ఇక్కడ పెట్టు అది ఇది అనేసి. ఆ సీన్ చూపిస్తారనమాట మనకి. ఈ చాప్టర్ పేరేంటంటే యమసన్ అనమాట. అదే సెకండ్ డిటెక్టివ్. అప్పుడు ఇట్లా చౌసన్ గాడు అంటాడనమాట. అప్పుడు నేను జూసినప్పుడు కెంజిని ఆ కార్పొరేట్ ఓనర్ తిడతా ఉన్నాడు అనేసి. ఎందుకులే అని అక్కడి నుంచి ఎళ్ళిపోతాడింకా ఈ చౌసన్ గాడు. దాంతో ఆ సీన్ కట్ అయిపోతుంది. అప్పుడు యమసాన్ ఇట్లా అంటాడు. సో, మీరు కెంజినయితే అడగలేకపోయారు గదా! అనేసి. అండ్ మీ ఫ్రెండ్ ఇన్వెస్టిగేషన్ అయితే అక్కడి వరకే వచ్చింది గదా! అనేసి అంటాడు. అప్పుడు చౌసాన్ ఇట్లా అంటాడు. లేదు, నేను ఫ్రెండ్ యొక్క ఎలిమెంటరీ స్కూల్ టీచర్‌ని క్వెషన్ జేయడానికి వెళ్ళా అనేసి. ఆయన నాకొక పెక్యులియర్ స్టోరీ చెప్పారు అనేసి చెప్తాడు. యమసాన్ పెక్యులియరా అనేసి అంటాడు. కట్ చేస్తే ఫోన్ రింగ్ అయితదనమాట. ఒక సెకండ్ ఆగు అనేసి ఫోన్ ఎత్తి మాట్లాడతాడనమాట. హలో, కౌనో కున్, ఇప్పుడే నా పని ముగించుకొని బయలుదేరదాం అనుకుంటున్నాను అనేసి అంటాడు. నేను ఇంటి దగ్గరకొచ్చాక ఒకసారి కాల్ చేస్తాను. నువ్వు బయటకొస్తావా ఒకసారి? నేను నీకొకటి ఇవ్వాలి అనేసి అంటాడు. ఆడేమో ఫోన్‌లో నుంచి అలా అనకండి. దయచేసి మీరు మమ్మల్ని జాయిన్ అవ్వండి. లోపలికి రండి అనేసి అంటాడు. షోహే మీకోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాడు అనేసి అంటాడు. ఆ! ఓకే. అయితే నేను కాసేపటి తర్వాత ఫోన్ చేస్తా అనేసి బాయ్ అంటాడు. ఆడేమో ఫాదర్ అంటాడు. ఇటు కట్ చేసేస్తాడింక ఫోన్‌ని. ఈ రోజు నా గ్రాండ్ సన్ బర్త్‌డే అనేసి చెప్తాడు చౌసాన. ఈ యమసన్ ఏమో అచ్చా! ఓకే. ఆ పీకబూ టాయ్ అనేది అతనికేనా అనేసి అంటాడు. అచ్చా! ఓకే. అయితే మీరు మీ డాటర్ ఇంటికెళ్తున్నారా బర్త్‌డే పార్టీకి అనేసి అంటాడు. వెల్, ప్రాబబ్లీ వెళ్ళనేమో అనేసి అంటాడు. ఈడు అదేంటి ఎందుకు వెళ్లరు అనేసి అడిగితే ఈడిట్లా చెప్తాడనమాట. మా డాటర్ యుమికోతో నాకు సంబంధాలు అంతగా బాలేదు అనేసి అంటాడు. అదేంటి ఏమైంది అనేసి వీడు అడిగితే ఇట్లా చెప్తాడనమాట. ఆహ్, ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వట్లే అనేసి అంటాడు. అసలు మీకు మీ డాటర్‌కి మధ్యలో ఏమైంది అనేసి అడిగితే ఏమైందా అనేసి స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట. అప్పట్లో స్కూల్‌లో స్పోర్ట్స్ డేస్ ఉండేవి గుర్తుందా నీకు అనేసి అంటాడు. నేను మా డాటర్ ఒక రిలేలో పార్టిసిపేట్ చేస్తుంటే అక్కడికొచ్చి చూస్తాను అని ప్రామిస్ చేశా అని చెప్తాడు. కానీ నేనక్కడికెళ్ళేసరికి 2 అవర్స్ లేట్‌గా ఎళ్ళాను అని చెప్తాడు. అప్పుడు యమసాన అవును అంతేలే, ఒక పోలీస్ అంటే అలాగే ఉంటుంది అనేసి అంటాడు. అప్పుడు చౌసాన్ ఇట్లా అంటాడనమాట. నేను తన వెడ్డింగ్ సెరమనీకి 3 అవర్స్ లేట్‌గా వెళ్ళాను అనేసి. యాక్చువల్లీ నేను తనని వర్జిన్ రోడ్ మీద తీసుకెళ్లాల్సింది. కానీ నా బదులుగా వేరే రిలేటివ్ తీసుకెళ్లారు అనేసి చెప్తాడనమాట. తర్వాత ఆహ్, నా వైఫ్‌కి లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేను హాస్పిటల్‌కి 4 అవర్స్ లేట్‌గా వెళ్ళాను అనేసి చెప్తాడు. మనకక్కడ వాళ్ళ వైఫ్ చనిపోయి ఉండడం చూపిస్తారనమాట. అండ్ అక్కడ వాళ్ళ డాటర్ యుమికో ఏడుస్తా ఉంటది. వీడట్లా చెప్తాడింకా. ఆ క్షణం నుంచి యుమికో నాతో మాట్లాడడం మానేసింది అని. అండ్ వీళ్ళిద్దరు ఒక సెకండ్ సైలెన్స్ పాటిస్తారు. తర్వాత సరే మనం ఇప్పుడు ఫ్రెండ్ గురించి మాట్లాడదాం అనేసి చౌసన్ గాడు స్టార్ట్ చేస్తాడు మళ్ళీ. అప్పుడు యమసన్ ఏమో అరే! ఇప్పుడు వర్క్ గురించి మాట్లాడాల్సిన టైం గాదు అనేసి అంటాడు. వీడేమో లేదు నేనొక వీక్‌లో రిటైర్ అవ్వబోతున్నా అనేసి అంటాడు. అండ్ ఆహ్, నేను ఒక వర్త్‌లెస్ ఫూల్‌ని, చాలా సంవత్సరాలు ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాడిని. నేను ఏ విషయం అయినా వర్క్ తర్వాతే అని పనిచేసే వ్యక్తిని. సో, ఇంత ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. జాగ్రత్తగా విను. ఈ కేస్ అనేది ఎంతో ఒక మాన్‌స్టరస్ సిట్యుయేషన్‌లా మారే అవకాశం ఉంది. మారే అవకాశం గాదు, ఆల్రెడీ మారిపోయిందేమో అనేసి అంటాడు. సో, నెక్స్ట్ నేను ఈ కేస్ మీకే ఇవ్వబోతున్నా అనేసి చెప్పి ఇట్లా అంటాడనమాట. ఆ కెంజీ ఇంకా ఫ్రెండ్ వాళ్ళ టీచర్ ని కలిసానని చెప్తాడు. ఆయన ఇట్లా చెప్పాడు నాకు అనేసి చెప్తాడనమాట. అక్కడ కెంజీ వాళ్ళ టీచర్‌ని చూపిస్తారు మనకి. క్లాస్ ఆఫ్ 71 అనేసి గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. ఈడేమో డూ యూ రిమెంబర్ ఎనీథింగ్ అని అడుగుతాడు. వీడిట్లా అంటాడనమాట. ఆ క్లాస్ ఆ! ఆ క్లాస్‌లోనే గదా ఈ స్పూన్ బెండింగ్ ఇన్సిడెంట్ అయింది అనేసి అంటాడు. స్పూన్ బెండింగా అనేసి వీడు క్వెషన్ ఏస్తాడు. ఆ! అవును. అదొక సర్ప్రైజ్. అంతేగాదు వాళ్ళందరూ చాలా ట్విస్టెడ్ ఇంకా మల్టీ టాలెంటెడ్ అనేసి అంటాడు. లంచ్ టైమ్‌లో అన్ని స్పూన్స్ అలానే బెండ్ అయిపోయినాయి అనేసి చెప్తాడనమాట. ఈడు ఎవరు ఇంతకీ అలా చేసింది? ఈ పిల్లలు ఎవరు అనేసి అడుగుతాడు. ఈ టీచర్ ఇట్లా జాగ్రత్తగా చూసి ఆహ్, కట్ ఇంగ దాంతో. ఇక్కడ గూడా అబ్రప్ట్‌గా ఆగిపోతదనమాట. మళ్ళీ ఈ చౌసాని, యమసాని చూపిస్తారు. అప్పుడు యమసాని అడుగుతాడు.
ఇంతకీ ఏమైంది ఆ టీచర్‌కి గుర్తుందా ఎవరలా చేశారో అనేసి. వెల్ అనేసి చెప్పబోతాడు. కానీ మళ్ళీ కాలొస్తదనమాట వీడికి. కాలెత్తి చూస్తే ఆహ్, యుమికో మాట్లాడిద్ది ఈసారి. అదే వాళ్ళ డాటర్ ఇప్పటిదాకా మాట్లాడేది గదా! తను. తను మాట్లాడి ఫాదర్ ఈరోజు షోహెబ్ బర్త్‌డే పార్టీ ఆహ్, తొందరలో స్టార్ట్ అవ్వబోతుంది. తొందరగా వచ్చేయండి అనేసి అంటది. వీడు ఆహ్, "నువ్వు ఆర్ యూ ష్యూర్ యుమికో" అనేసి అడుగుతాడు. అప్పుడు ఫోన్ నుంచి వాళ్ళ డాటర్ ఇట్లా అంటదనమాట. "ఒకవేళ మీరు 1 అవర్ లేట్‌గా వస్తే మాత్రమే నేను నిన్ను క్షమిస్తా" అనేసి అంటది. లైక్ 1 అవర్ కన్నా ఎక్కువ కావద్దు అనేసి చెప్పిద్దనమాట. అప్పుడింక వీడు ఏడవడం స్టార్ట్ చేశాడనమాట. "నేనిప్పుడే వస్తున్నా అక్కడికి" అనేసి అంటాడు. ఇంక ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడింక యమసాన "మీరింకేం చేస్తున్నారు కూర్చొని" అనేసి అంటాడు. "ఇప్పుడు ఈ కేస్ నాకొదిలేయండి" అనేసని "మీరెళ్ళండి మీ గ్రాండ్ సన్‌ని చూడ్డానికి" అనేసి అంటాడు. ఈడింకా థాంక్ యూ యమ-సాన్ అనేసి లేసి ఎళ్ళిపోవడానికి స్టార్ట్ అవుతాడు. "ప్లీజ్ అలా అనకండి. మీరట్లా థాంక్ చేస్తే నాకెంతో వియర్డ్‌గుందనేసి" ఈడంటాడు. అప్పుడు ఈ చౌసాన్ ఏమో "అసలు ఇది వర్కౌట్ అవుతుందో అవ్వదో నాకైతే అర్థం కావట్లే" అని అంటాడు. ఈ యమ-సాన్ "ఏం కాదులే అదే వర్కౌట్ అవుతుంది" అనేసి ఇట్లా కొడతాడనమాట మెడ మీద. అండ్ మనం క్లియర్‌గా చూస్తే వాడి వేళ్ళ మధ్యలో ఒక చిన్న సూది లాంటిదుంటది. అండ్ వీడికేదో గుచ్చుకున్నట్టయి ఇట్లా మెడని పట్టుకుంటాడు. వీళ్ళిద్దరూ అట్లా ఫేస్‌లు చూసుకొని నవ్వుకుంటారు. కట్ జేస్తే మన చౌసన్ బయటుంటాడనమాట అట్లా. నడుచుకుంటూ ఎళ్తా ఉంటాడు. ఆ టాయ్ పట్టుకొని. మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో మళ్ళీ యమసాన్ వాయిస్ ఇనిపిస్తది. "నన్ను క్షమించండి. నా వర్డ్స్ చాలా దారుణమైన సిట్యుయేషన్స్‌ని ఎంకరేజ్ చేసినాయి" అనేసి చెప్తాడిట్లా. "ఆ మనిషి గురించి నాకు బాగా తెలుసు" అనేసి చెప్తాడు. "నేను ఫ్రెండ్‌ని ఇంకొన్ని రోజుల ముందే కలిసుంటే ఇలాంటి విషయం జరుగుండేది కాదు" అనేసి అంటాడు. తర్వాత మనకి చౌసాన్ని చూపిస్తారనమాట. వాడి మెడకి ఇంగా నొప్పొస్తా ఉంటది. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో మళ్ళీ వాయిస్ ఇనిపిస్తది. ఆడు ఫోన్‌లో మాట్లాడతాడు గదా! "అవును నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఆయన్ని ప్యూరిఫై చేసేసా" అనేసి చెప్తాడు. కట్ చేస్తే చౌసాన్ గాడికి ఇంకా మొత్తం బ్లడ్ కనిపిస్తది హ్యాండ్ మీద. అండ్ వాడి నోట్లో నుంచి, ముక్కులో నుంచి బ్లడ్ వస్తూనే ఉంటదనమాట. అట్లొచ్చి కక్కేసి కింద పడిపోతాడు సీదా. కట్ చేస్తే యమసాన్ గాడు టై లూజ్ చేసుకొని షర్ట్ ఇప్పుతాడు. లోపల ఫ్రెండ్ గాడి సింబల్ ఉంటది. మనకి న్యూస్ పేపర్‌లో చూపిస్తారనమాట. రిటైర్మెంట్‌కి 1 వీక్ ముందే ఒక డిటెక్టివ్ మిస్టీరియస్‌గా చనిపోయారు అనేసి హెడ్‌లైన్ ఉంటదక్కడ. బ్యాక్‌గ్రౌండ్‌లో కెంజి గాడి వాయిస్ ఉంటది. ఆ టైంలో అసలు ఏమవుతుందో నాకు కొంచెం గూడా తెలీలేదు అనేసి. ఇప్పుడు ప్రెజెంట్ కెంజి గాడేమో వెల్కమ్ టు కింగ్స్ మార్ట్ అనేది అందరూ పిలుస్తా ఉంటాడు. దాంతో ఎండ్ ఇంకా. ఇక్కడ గూడా అబ్రప్ట్‌గా ఆపేస్తారు. చలో నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాం. నెక్స్ట్ చాప్టర్ పేరొచ్చేసి 'ద టైమ్ ఫర్ హ్యూమన్ ఎక్స్‌టింక్షన్' అనమాట. ఈ చాప్టర్ పిచ్చ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఈ చాప్టర్ మనకి ఫ్రెండ్ గాడిని చూపిస్తారు. సో, జాగ్రత్తగా వినండి. కట్ చేస్తే ఈ చాప్టర్ ఫస్ట్ పేజ్‌లో మనకి నాకు షోజో మాంగా అంటే అస్సలు నచ్చదు. నేనెప్పుడు షోనెన్ మాంగానే చదివే దాన్ని అనేసి ఒకటొస్తది. రియల్ లైఫ్‌లో అసలు అలా పర్ఫెక్ట్ బాయ్స్ అంటే ఎవ్వరుండరు అనేసి అంటదనమాట. లైక్ షోజో మాంగాలో పర్ఫెక్ట్ బాయ్స్ వస్తారు గదా! అలాంటోళ్ళుండరు అనేసి. నిజమైన లైఫ్‌లో వైట్ హార్స్ మీద రైడ్ చేసుకుంటే ఎటువంటి ప్రిన్స్ రాడు అనేసి అంటది. కానీ ఆ ఒక్క టైంలో అనేసి కట్ అయిపోతదనమాట. లైక్ వీళ్ళు షర్ట్ లాగుతా ఉంటారు గదా! యూకిజీది. అక్కడ లైక్ కెంజీ పరిగెట్టుకుంటూ వస్తాడు గదా! ఆ సీన్ అనమాట అది. కట్ చేస్తే మళ్ళీ మనకి కింగ్స్ మార్ట్ చూపిస్తారు. ఆ కింగ్ మార్ట్ లోపల హే ఎక్స్‌క్యూజ్ మీ అనేసి యూకిజీ వస్తదనమాట. వీడు ఓహ్! యెస్ అనేసి వెనక్కి తిరుగుతాడు. ఈ కాపీ మిషన్ పోస్ట్ కార్డ్స్‌ని తయారు చేయదా అనేసి అడుగుతది యూకిజీ. అప్పుడు ఈ కెంచి గాడు యాహ్! సారీ ఆ మెషిన్ ఏదో రీజన్ కారణంగా అసలు పోస్ట్ కార్డ్స్‌ని ప్రింట్ చేయలేదు అనేసి అంటాడు. అప్పుడు ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే తను యూకిజీ అనమాట. ఇంతకీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు యూకిజీ అనేసి అడుగుతాడు వాడు. నువ్వు నన్ను అడుగుతున్నావా నేనేం చేస్తున్నా అని? నాకు నిన్ను చూస్తుంటే మళ్ళీ మీ కార్పొరేట్ మేనేజర్ వచ్చి నిన్ను తిట్టాలనిపిస్తుంది అనేసి అంటది తను. ఇదిగో మిగతావి నువ్వు చెయ్యి అనేసి ఒక కార్డ్ ఇస్తదనమాట తను. ఇదేంటి అనేసి ఆడు చూస్తాడు. ఆ కార్డ్ లోపల క్లాస్ రీయూనియన్ డీటెయిల్స్ ఉంటాయి. ఇది మన క్లాస్ రీయూనియన్‌కి ఇన్విటేషన్ అనేసి చెప్పిద్ది తను. క్లాస్ రీయూనియనా అనేసి అడుగుతాడు ఈడు. అదే 6థ్ గ్రేడ్ క్లాస్ 3 అనేసి చెప్పిద్ది తను. ఎలిమెంటరీ స్కూల్ రీయూనియన్ అనేసి. ఓహ్! ఓకే. ఓకే. అనేసి ఈ కార్డ్ చూస్తాడు ఈడు. నేను చెప్పే జాగ్రత్తగా విను. ఈ అరేంజ్‌మెంట్ అంతా నాకు కావాలనేమి నేను అరేంజ్ చేయడం లేదు. ఇలాంటివన్నీ అంటే నాకసలు అసహ్యము.
ఆ చెత్త పాత ఫ్రెండ్‌షిప్ అనేసి తిట్టుకుంటది తను. వాళ్ళు జస్ట్ ఇలానే జెప్పి "నువ్వసలేం మారలేదు" అని తాగడం స్టార్ట్ జేస్తారు అని జెప్పిద్దనమాట. "హౌ ఈజ్ యువర్ మ్యారేజ్? నీకు పిల్లలున్నారా?" ఎక్సెట్రా, ఎక్సెట్రా అనేసి క్వెషన్‌లడుగుతారు అనేసి చెప్పిద్ది. అప్పుడు ఈ కెంజి గాడేమో అవునులే నీకు అటువంటి స్టఫ్‌లో ఎట్లాంటి లక్ లేదు గదా!" అనేసి అంటాడు. యూకిజి ఏమో "ఆ! నిజంగానా?" అనేసి అంటది. కెంజి గాడేమో ఏం లేదులే" అనేసి అంటాడు. అప్పుడు తినేమో సరేలే నాకు ఎటువంటి మ్యారేజ్ అవ్వలేదు అండ్ నాకు పిల్లలు గూడా లేరు" అనేసి చెప్పిద్ది తను. "నీ దగ్గరేముంది మీ చెల్లొదిలేసిన బేబీ ఉంది అంతే గదా!" అనేసి అంటది తను. మనము చాలా రోజుల నుంచి చూడని జనాన్ని మళ్ళీ చూస్తే మనకి డిల్యూషన్‌మెంట్ అనే ఫీలింగ్ వస్తుంది అని చెప్పిద్ది తను. అసలు వాళ్ళని చూడకపోతే బావుండే అని అనిపిస్తది అని చెప్పిద్ది. ఇదిగో ఇవే పేర్లు వీళ్ళందరికీ ఈమెయిల్ చేయని చెప్పిద్ది. ఈడేమో అదేంటి నేను పంపియాలా అనేసి అడుగుతాడు. ఈ అన్ని అడ్రస్‌ల కోసం నేనెంత కష్టపడ్డానో నీకు తెలీదు. ఆహ్, ఏదో ఒకట్లే ఇవి నాకు తెలిసిన అడ్రస్‌లు అండ్ ఆఫ్‌కోర్స్ ఓడ్షో అడ్రస్ అనేది ఒక మిస్టరీలానే మిగిలిపోయింది అనేసి చెప్పిద్ది తను. ఇంతకీ అదే అసలైన రీజన్ మనం ఈ రీయూనియన్ చేసుకోవడానికి అని చెప్పిద్ది. అదే ఓడ్షోని ఫైండ్ ఔట్ చేయడానికి. ఇదేదో కూర్చొని తాగి పాత కథలు చెప్పుకోవడానికి కాదు అని చెప్పిద్ది. మనము ఈ గెట్టింగ్ టుగెదర్ కేవలం ఓడ్షో గురించి ఇన్ఫర్మేషన్ లాగడానికి చేస్తున్నాం అని చెప్పిద్ది. అప్పుడు ఈడు ఇట్లా అంటాడు, "నీకు నిజంగా తెలీదా వాడెక్కడున్నాడో" అనేసి అని అడుగుతాడు. "అవును నువ్వు చెప్పింది కరెక్టే. ఆహ్, మన చిన్నప్పుడు ఈ సింబల్‌ని తయారు చేసిన మనిషి ఇప్పుడెక్కడ కనిపించట్లేదు" అనేసి చెప్పిద్ది. అండ్ అంతేగాకుండా ఈ సింబల్‌ని, ఈ లోగోని యూజ్ చేసుకొని ఈ ఫ్రెండ్ అనే వ్యక్తి ఒక మిస్టీరియస్ ఆర్గనైజేషన్‌ని రన్ చేస్తున్నాడు. చాలామంది పీపుల్‌ని గ్యాదర్ చేసి చాలా బిజార్ థింగ్స్‌ని చేస్తున్నాడు అని చెప్పిద్దనమాట. అంతేకాదు దాని తర్వాత డాంకీ సూసైడ్ చేసుకున్నాడు. ఇవన్నీ అసలు ఏంటని నువ్వు అనుకుంటున్నావు అని అడిగిద్ది తను. వీడు ఇట్లా ఇంకా బిక్కమొహం వేసుకొని చూస్తాడు. ఓకే. నీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నా అని చెప్పిద్ది. 9 ఇయర్స్ క్రితము ఓడ్షో ఒక ట్రేడింగ్ కంపెనీలో పనిచేసేవాడు. కానీ ఒక వారం రోజులు ఒక యాక్సిడెంట్ వల్ల ఆహ్, మిస్ అయ్యాడు ఓడ్షో అనేసి చెప్తది. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఓడ్షో తన జాబ్‌ని క్విట్ చేశాడు అని కూడా చెప్పిద్ది. అండ్ నేను దాని తర్వాత ఏమైంది అని రీసెర్చ్ చేస్తే నాకు కొన్ని విషయాలు తెలిసాయి అని చెప్పిద్ది తను. అప్పుడు ఈడు అడుగుతాడు ఏమైంది అనేసి. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు ఓచో పనిచేసే రైవల్ కంపెనీలో. అతను 8 ఏళ్ల క్రితం తనని చూసాడంట అని చెప్పిద్ది. వీడు ఎక్కడ అనేసి అడుగుతాడు. అప్పుడు తను ఇండియా అని చెప్పిద్ది. ఇండియానా అనేసి వీడు షాక్ అవుతాడనమాట. అప్పుడు తను చెప్పిద్ది, ఆ బిజినెస్ మ్యాన్ నాకు ఇలా చెప్పాడు అనేసి. కట్ చేస్తే మనకి బిజినెస్ మ్యాన్‌ని చూపిస్తారనమాట. ఆడిట్లా అంటాడు, నన్ను నమ్ము అది నాకైతే ఒక పెద్ద షాకే అనేసి చెప్తాడు. కట్ చేస్తే మనకి బిజినెస్ మ్యాన్ గాడిని ఇండియాలో చూపిస్తారనమాట. ఆడిట్లా అంటాడు, నేను ఫస్ట్ టైమ్ వాడిని చూసినప్పుడు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను అనేసి. నేనేదో ఉత్తనే వాడిని పిలిచాను. అసలు వాడు రిటర్న్ ఆన్సర్ ఇస్తాడని కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ అది నిజంగా వాడే అనేసి చెప్తాడనమాట. వాడి క్లోత్స్ మొత్తం చూస్తే అదో డిఫరెంట్ స్టోరీ అనిపించింది నాకు అనేసి అంటాడు. ఇదే నాకు వాడు చెప్పింది అనేసి చెప్తాడనమాట. ఇంతకీ ఆ ఓచగాడు ఏం చెప్తాడంటే, నేను టిబెట్‌కి పోతున్నాను అనేసి చెప్తాడనమాట. మొత్తం ఆడు చూడడానికి ఒక సన్యాసిలా ఉంటాడు గుండు కొట్టించుకొని. ఈళ్ళిద్దరూ సైలెంట్‌గా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. ఓచో అనేసి ఈడనుకుంటాడనమాట. అప్పుడు తిను అడిగిద్ది, ఇంతకి నువ్వెందుకు రాలేదు అనేసి. వీడు ఏంటి అని అంటాడు. అదే ఆ విక్టిమ్ మీట్ జరుగుతుంది గదా! అక్కడికి నువ్వెందుకు వెళ్ళలేదు అని అడిగిద్ది తిను. అది అనేసి దిక్కులు చూస్తా ఉంటాడీడు. అప్పుడు ఆహ్, యుకిజి ఇట్లా అంటదనమాట. ఇదే అప్పట్లో నువ్వైతే అనేసి అంటది. ఏదో ఒకట్లే ఫస్టయితే ఆ పోస్ట్ కార్డ్స్ గురించి చూడు అనేసి అంటదనమాట. అదే ఆ రీయూనియన్ పోస్ట్ కార్డ్స్ గురించి. ఇంకా తను అట్లా వెళ్ళిపోతా ఉంటది. వీడేమో నేను చెప్పేది విను అనేసి అంటాడు. తినిట్లా లోపల అనుకుంటది. వద్దు నువ్వేం చెప్పకు అనేసి. ఆహ్, వైట్ హార్స్ మీదొచ్చే ప్రిన్స్ ఎప్పుడిట్లా ఎక్స్‌క్యూజెస్ చెప్పడు అనేసి తను లోపల ఇట్లా అనుకుంటది. ఈడు ఇంకా ఇట్లా సాకులు చెప్తా ఉంటాడనమాట. నేను నా స్టోర్‌ని చూసుకోవాల్సొచ్చింది. అండ్ నేను బేబీని ఫీడ్ చేయాల్సొచ్చింది. అలా అలా చెప్తా ఉంటాడు. నీకా విషయం గుర్తుందా? నేనొక బ్యాండ్‌లో ఉండేవాడిని.
ఇవన్నీ చేయడానికే నేను బ్యాండ్‌ని గూడా వదిలేసాను అనేసి చెప్తాడు. ఒక సెకండ్ యూకీజీకి పాత యూ నో వీడు గుర్తుకొస్తాడనమాట, కెంజీ గాడు, బుడ్డప్ కెంజీ. లైక్ ఇట్లా పరిగెట్టుకుంటూ వస్తాడు గదా! అది. అప్పుడు యూకీజీ ఇట్లా అంటాడనమాట, నేనసలు వెనక్కి వచ్చుండాల్సింది కాదు అనేసి. ఏం లేదులే గుడ్ బై అనేసి బయటకెళ్ళిపోతది తను. వీడు హే యూకీజీ అనేసి మళ్ళీ పిలుస్తాడు. అప్పుడు తను ఒకసారి వెనక్కి తిరిగి, నువ్వు నిజంగానే నీ బ్యాండ్‌ని క్విట్ చేశావా? అండ్ క్విట్ చేయడానికి గూడా అదే నిజమైన రీజనా అనేసి అడిగిద్ది. వీడు ఒకసారి ఆలోచనలో పడిపోతాడనమాట. ఇంక తను షాప్ వదిలేసి ఎళ్ళిపోతది. వీడికి వీడే అడుక్కుంటాడు అట్లా క్వెషన్. నేను నిజంగానే దీనికోసమే అసలు బ్యాండ్‌ని క్విట్ చేశానా అనేసి అనుకుంటాడు వాడు. అసలు నేనెందుకు బ్యాండ్‌ని క్విట్ చేశాను అని వాడిని వాడే క్వెషన్ ఏసుకుంటాడు. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ సీన్‌ల మనకి ఫ్రెండ్ గాడిని చూపిస్తారు. ఒకడిట్లా హ్యాండ్ పైకి లేపి ఫ్రెండ్ అనేసి క్వెషన్ అడుగుతాడు. నువ్వు చెప్పావు గదా ఫ్రెండ్, వేరే రిలిజియన్స్ యొక్క లీడర్స్ అందరూ బై ది విల్ ఆఫ్ కాస్మస్ అందరూ ప్యూరిఫై అయిపోతున్నారని. ఆ విల్ ఆఫ్ కాస్మస్ అనేది నిన్ను ఏం చేయమంటుంది చెప్పు ఫ్రెండ్ అనేసి అడుగుతాడు ఈడు. అప్పుడు ఫ్రెండ్ గాడే అడుగుతాడనమాట, అవునా, ఇంతకీ నువ్వేమనుకుంటున్నావు ఆ విల్ ఆఫ్ కాస్మస్ ఏం చేయమంటుందని అనేసి అడుగుతాడు. అప్పుడు ఈడిట్లా అంటాడు, ప్రాబబ్లీ అది యూనిఫికేషన్ ఆఫ్ రిలిజన్ అనేసి. అంటే అన్ని రిలిజియన్స్‌ని ఒకటే రిలిజన్‌లా మార్చమంటుంది అనేసి ఈడంటాడు. ఆ జనమందరూ ఓహ్! అనేసి అంటారనమాట. అరే! సూపర్ ప్లాన్ అనేసి అనుకుంటారు ఆళ్ళు. మనం నిజంగానే అందరం ఫ్రెండ్స్ అవుతాం అప్పుడు అనేసి అనుకుంటారు. అప్పుడు ఫ్రెండ్ గాడు అది కాదు అనేసి అంటాడు. ఈళ్ళందరూ మరేంటి అనేసి అనుకుంటారు. అప్పుడు ఈ ఫ్రెండ్ గాడు చెప్తాడనమాట, కాస్మోస్ అనేది నా కలని నిజం చేయమని చెప్తుంది అని అంటాడు. ఈళ్ళందరూ డ్రీమా? ఫ్రెండ్‌కి డ్రీమా? అదేం డ్రీమ్? ఎటువంటి డ్రీమ్ అనేసి అడుగుతారు వీళ్ళు. ఎవరైతే వాళ్ళ ఫస్ట్ ఇంపల్స్ మీద యాక్ట్ చేస్తారో, లైక్ ఇట్లా ఇప్పుడు ఇది చేయాలనిపిస్తే వెంటనే అది చేసేస్తారో, వాళ్ళు మాత్రమే వాళ్ళ డ్రీమ్స్‌ని నిజం చేసుకోగలరు అనేసి చెప్తాడు ఫ్రెండ్. ఈళ్ళందరూ ఫస్ట్ ఇంపల్సా అనేసి అనుకుంటారు. నీకు నిజంగానే ఎప్పుడూ ఒక డ్రీమ్ ఉండేదా ఫ్రెండ్ అనేసి అడుగుతాడు ఒకడు. అప్పుడు ఇంకొకడు అడుగుతాడు, ప్లీజ్ నీ డ్రీమ్ గురించి చెప్పు ఫ్రెండ్ అనేసి. అప్పుడు ఫ్రెండ్ గాడు ప్రపంచాన్ని ఆక్రమించడం అని చెప్తాడు. వరల్డ్ కాంక్వెస్ట్ అనేసి. ఇట్లా మొత్తం ఈవిల్ స్మైల్ ఇస్తాడు ఆడు. ఎనకాల మనకి ఆ మాన్‌స్టర్ రోబోట్ లాంటి ఒక డార్క్ థింగ్ చూపిస్తారనమాట. జూ జూ అనే సౌండ్ వస్తా ఉంటది. కట్ చేస్తే ఈళ్ళందరూ ఒక రోబోని తయారు చేస్తా ఉంటారు గదా! మళ్ళీ ఆ రోబోని చూపిస్తారు మనకి. ఆ పెద్ద నోస్, ఆ పెద్ద రోబోని. అక్కడ డిస్క్రిప్షన్ ఇట్లుంటది, డిసెంబర్ 2000లో హ్యుమానిటీ మొత్తం అంతమైపోతుంది అనేసి. దాంతో ది టైమ్ ఫర్ హ్యూమన్ ఎక్స్‌టింక్షన్ చాప్టర్ గూడా ఎండ్ అయిపోతుందనమాట. ఈ వాల్యూమ్ ఈ వీడియోలో అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ చెప్పుంటా నాకు దెలిసి. లైక్ ట్రాన్స్‌లేషన్‌లో చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ 98% స్టోరీలో ఎటువంటి తేడా అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు. సో, బేర్ విత్ మీ. ఇదైతే కొంచెం టైట్ షెడ్యూల్‌లో చేయాల్సొస్తుంది కాబట్టి ఇట్లా అయితుంది. నెక్స్ట్ వీడియో ఇంకా బెటర్‌గా తయారు చేయడానికి ట్రై చేస్తా. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. వీడియోనైతే లైక్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 గురించి అయితే మాట్లాడుకుందాము. అందులో 6 చాప్టర్స్ వస్తాయి. కొంచెం ఫాస్ట్‌గా చెప్పడానికి ట్రై చేస్తా ఆ చాప్టర్స్. ఉంటా గైస్. బాయ్ ఫర్ నౌ.